ఓకే. సో, ఇప్పుడంతా గూడా ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం అని చెప్తున్నాం గదా! మార్నింగ్ గూడా మీరు జూసే ఉంటారు. కొన్ని లక్షల ఉద్యోగాలు, కొన్ని ఈవెన్ కోట్ల ఉద్యోగాలు గూడా పోయే ఛాన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మనం పర్ఫెక్ట్‌గా యూజ్ చేస్తే. అవునా? అంటే ఎవరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పంటే, ఎవరికైతే టెక్నాలజీకి అంటే అప్‌డేట్ అవ్వరో, ఎవరైతే ఓల్డ్ టెక్నాలజీని ఇంకా వాడుతూ ఉన్నారో, చాలా పాత పద్ధతులు ఎవరైతే వాడుతున్నారో, వాళ్ళందరికీ చాలా ముప్పే. అంటే మనం ఏంటంటే టెక్నాలాజికల్‌గా మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంతకుముందు ఏంటి 100 సంవత్సరాల్లో జరిగేటటువంటి ఒక మార్పు అంటే ఆ టెక్నాలజీ ఏమైంది? ఇప్పుడు 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే చేంజెస్ వస్తున్నాయి. ఇంతకుముందు ఒక చిన్న మార్పు రావాలంటే చాలా టైం పట్టేది. 10, 20 సంవత్సరాలు కూడా పట్టేది. ఇప్పుడేంటి 2 రోజులు, 3 రోజులలో కూడా అంత మార్పు జరుగుతుంది. అంటే 10 సంవత్సరాల్లో జరిగే మార్పు కూడా ఇప్పుడు 1 ఆర్ 2 డేస్‌లో జరిగిపోతుందనమాట. అంటే ఫాస్ట్‌గా మనం చేంజ్ అయిపోతున్నాం. అవునా? ఈవెన్ మన మైండ్ సెట్ కూడా ఏంటి చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఒక 3 గంటలు మూవీ చూసేవాళ్ళు. అది 1 అవర్ అయిపోయింది. తర్వాత చిన్న షార్ట్ స్టోరీస్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి షార్ట్‌లని 1 మినిట్ కూడా ఉండదు షార్ట్. అంటే మన మైండ్ అంటే 1 మినిట్ కూడా అడాప్ట్ చేసుకోగలుగుతుంది. అంతే కదా! ఇప్పుడు ఒక షాట్‌లో దుఃఖంగా ఉంటది. ఒక షాట్‌లో చాలా హ్యాపీగా ఉంటది. ఇంకొక షాట్ ఫన్నీగా ఉంటది. మనం మొబైల్‌లో ప్రతి దాంట్లో యూట్యూబ్‌లో గానివ్వండి, ఫేస్‌బుక్‌లో గానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్‌లో గానివ్వండి, ప్రతి దగ్గర మనం షార్ట్ చూస్తున్నాం. అంటే మన మైండ్ అట్లా మారిపోతుందన్నమాట. అంటే ఈవెన్ ఇట్ కెన్ చేంజ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో గూడా సంతోషం నుండి దుఃఖానికి, దుఃఖాన్ని నుంచి సంతోషానికి అలా చేంజ్ అయిపోతుంది. అంటే ట్యూన్ అయిపోతా ఉందన్నమాట. రైట్? సో, అంటే మనం ఏది గూడా కన్సిస్టెంట్‌గా ఉండట్లేదు. టెక్నాలజీ చాలా మారిపోతుంది. అయితే ఆ టెక్నాలజీని గనక మనం అందుకోలేదనుకోండి, మనం ఏంటి ఇల్లిటరేట్స్ అంటారు. అంటే చదువురాని వాళ్ళంటారు ఇంకా ఫ్యూచర్‌లో. అంతే గదా! సో, ఇప్పుడు మన పిల్లలున్నారు. మన పిల్లలు బుక్ పట్టుకొనొచ్చి డౌట్స్ అడిగితే కూడా మనం చెప్పే స్థితిలో ఉండం గూడా ఫ్యూచర్‌లో. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంతకుముందు మన చిన్నప్పుడు కంప్యూటర్ సైన్స్ అలాంటి సబ్జెక్ట్ లేదు. ఇవాళ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉంది. దాంతో పాటు ఈవెన్ 7థ్ క్లాస్‌లో కూడా పైథాన్ కోడింగ్ పెట్టారు. కొన్ని అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్‌లలో చూసాను నేను. స్టేట్ సిలబస్ పక్కన పెట్టండి. స్టేట్ సిలబస్ కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో తర్వాత మామూలు సీబీఎస్‌ఈ స్కూల్‌లో కూడా పైథాన్ కోడింగ్ అనేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళు పెడుతున్నారు. కాబట్టి మన పిల్లలు మన దగ్గరకొచ్చేసి ఇదేంటంటే మనం చెప్పలేం. స్థితిలో ఉన్నాం. కాబట్టి ఏంటంటే మనం అప్‌డేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్? సో, ఇక్కడ మనకేంటంటే ల్యాబ్స్‌లో దీన్ని మనం ఎలా వాడతాం? అంటే ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఏరియాలో ఉంది. ఒక ల్యాబ్ అనే కాదు, ప్రతి ఏరియాలో. మీకు చెప్తాను. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు. అమెజాన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారు. నెట్‌ఫ్లిక్స్ మూవీ చూస్తాం గదా! సో, మనం ఒక మూవీ చూస్తే దానికి సంబంధించినంటే ఇతని మైండ్ సెట్ ఈ మూవీ చూడాలి. మనం ఒక థ్రిల్లర్ మూవీ గాని, ఒక హారర్ మూవీ గాని చూసామనుకోండి. చూసినప్పుడు ఏంటి థ్రిల్లర్ మూవీ గాని, హారర్ మూవీ పైన ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది అనేది అనలైజ్ చేసి, మళ్ళీ అలాంటి మూవీస్ ఏమన్నా ఉంటే మనకు మూవీ రికమెండేషన్స్ అని ఇస్తుందనమాట. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును. అంటే ప్రతి దాంట్లో గూడా ఈవెన్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి. మీకొక లిస్ట్ చూపిస్తాను. ఆ లిస్ట్‌లో ఏని ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఏ ఏ కంపెనీలు వాడుతున్నారు అనే ఒక లిస్ట్ చూపిస్తాను మీకు. అంటే అది పూర్తి లిస్ట్ కాదు. సో, మన దగ్గర ఒక 500, 600 కంపెనీస్ ఏవి ఏని పూర్తిగా యూజ్ చేస్తున్నాయనేది మీకొక లిస్ట్ కూడా నేను చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మన టెక్నాలజీ ఏంటి? ల్యాబ్ టెక్నాలజీ. అంటే మన ప్రొఫిషియన్సీ గాని, లేదంటే మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ గాని, లేదా మనకున్న నాలెడ్జ్ గాని ల్యాబ్ టెక్నాలజీ కాబట్టి, ఇందులో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా వాడాలి? రైట్? ప్రతి దగ్గర ఈవెన్ ఏంటి చిన్న చిన్న మూవీస్ తీసేవాళ్ళున్నారు. వాళ్ళు ఏఐని వాడుతున్నారు. సాంగ్స్ రాసేవాళ్ళున్నారు. వాళ్ళు ఏఐని వాడుతున్నారు. సాంగ్స్ పాడేవాళ్ళున్నారు. వాళ్ళు ఏఐని వాడుతున్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా మనం ఏఐ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు క్లరికల్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు లెటర్‌లు డ్రాఫ్ట్ చేయడానికి ఏఐని వాడుతున్నారు. పిల్లలున్నారు. వాళ్ళు మ్యాథ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఏఐ వాడుతున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ చేయడానికి కూడా ఏఐ వాడుతున్నారు. అంటే ఇదేంటి చిన్న పిల్లవాడి నుంచి ప్రతి రంగంలో కూడా ఏఐని మనం యూజ్ చేయొచ్చు. ఏ రంగంలో ఎలా యూజ్ చేస్తారనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. కాకపోతే ఏంటంటే మన స్పెసిఫిక్ ఫీల్డ్ ఏంటి? మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా వాడొచ్చు? దీనివల్ల మనకు ఉండేటటువంటి ఉపయోగాలేంటి? ఓకే. సో, దీని తర్వాత ఏంటి నేను మీకొక బ్రోచర్ కూడా ఇస్తాను. అంటే ఈ 30 అవర్స్ మన సెషన్. ఈ 30 అవర్స్‌లో మనం ఏమేమి చెప్పుకోగలుగుతాము? ఈ 30 అవర్స్‌లో మనం ఎంతవరకు నేర్చుకోగలుగుతాం? ఏఐ అనేది చాలా వాస్ట్. ఇది అంటే ఒక 1950లోనే ఫస్ట్ ఏఐ అనేటటువంటి వర్డ్‌ని కాయిన్ చేసిర్రు. అప్పటినుంచి చాలా స్లో డెవలప్‌మెంట్ ఉంది. కాకపోతే రీసెంట్‌గా ఇంకా చాలా చేంజెస్ వచ్చాయి మనకి. అవునా? సో,
నేను మీకు ఆ 30 డేస్ బ్రోచర్ అంటే ఏమేమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో బ్రోచర్ చూపిస్తాను. దాంట్లో ఉన్న కరిక్యులమ్ ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు మనం చెప్పుకునేటువంటి సిలబస్ లైన్ బై లైన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే సిలబస్‌లో ఏమేముంది, మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది, తర్వాత ఎంత ఈజీ నేర్చుకోవడం, ఎంత డిఫికల్టీ నేర్చుకోవడం, ఆ లెవెల్స్ ఎలా ఉంటాయి. తర్వాత మన ల్యాబ్‌లోనే కాకుండా మెడికల్ ఫీల్డ్‌లో కూడా దీన్ని ఎలా యూజ్ చేస్తారు. ఇప్పుడు రేడియాలజిస్టులు ఉన్నారు. రేడియాలజిస్ట్ అనేది జనరల్‌గా ల్యాబ్‌కి సంబంధించింది కాదు. సో, దాంట్లో మనం ఎలా వాడతాం. తర్వాత గైనకాలజీ తీసుకోండి. లేదంటే ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోండి. అక్కడ కూడా మనం ఏఐని ఎలా వాడతారు. ఓకే. తర్వాత ల్యాబొరే హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ఏఐని ఎలా వాడతారు. సో, ఇదంతా కూడా మనం చూద్దాం అసలు. అంటే మనకి ఇర్రెలెవెంట్. కాపోతే ఏంటంటే మన హాస్పిటల్ అదంతా వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఈ బేసిక్ థింగ్స్ అంటే హాస్పిటల్‌లో ఎలా వాడతారు, ఫార్మసీలో ఎలా వాడతారు, హెల్త్ కేర్‌లో ఎలా వాడతారు, మెడిసిన్‌లో ఎలా వాడతారు అనేది జస్ట్ కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఏఐతో గూడా మనము వీ కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. ఏఐతో గూడా చాలా డబ్బులు సంపాదించొచ్చు. నేను మీకు కొంతమంది లిస్ట్ గూడా ఇస్తాను. ఎంతమంది డబ్బులు సంపాదించారు? ఎన్ని కోట్ల రూపాయలు ఏఐతో సంపాదిస్తున్నారు? ఓకే. సో, మన టైము ఎలా సేవ్ జేసుకోవచ్చు ఏఐని ఉపయోగించి. సో, అది గూడా మీకు చూపిస్తాను. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు గూడా వాళ్ళ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళు ఎలా సాల్వ్ జేసుకుంటారు? మీరొక స్టోరీ రాయాలి. ఓకే. ఆ స్టోరీ రాయాలంటే మీరు ఎలా రాయాలి స్టోరీ? లేదంటే ఒక సాంగ్ క్రియేట్ చేయాలి. సో, సాంగ్ క్రియేట్ చేయడం కూడా మనకి ఏఐ టూల్స్ ఉన్నాయి. చాలా టూల్స్ ఉన్నాయి మీకు. ఏఐ టూల్స్ ఒక టూల్ అని కాదు. మీకు తెలిసింది జనరల్‌గా ఏంటి చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ, ఇంకోటేంటి కోపైలట్ అవునా? జెమినీ లేదా క్లాడ్, ఇంకోటేంటి ఆహ్, గ్రాక్, ఓకే. డీప్‌సీక్ ఇలా అంటే ఒక 10, 15 నాకు తెలిసి ఇది మీకు తెలిసుండొచ్చు. కానీ హండ్రెడ్స్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. వీటన్నిటిని మనం ఏమంటారంటే ఎల్ఎల్ఎమ్స్ అంటాము. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంటాం. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా డెవలప్ చేశారు? దేనితోని ఏం యూజ్ చేయొచ్చు? అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మన చాట్‌జీపీటీతో చాలా ఉపయోగాలున్నాయి. నాకు తెలిసి మీరు చాట్‌జీపీటీ అంత యూజ్ చేయకపోవచ్చు. ఇప్పుడు నేను మీకు పోస్టర్స్ పెడుతున్నాను కదా! వాట్సాప్ స్టేటస్ పెడుతున్నాను. ఇదంతా చాట్‌జీపీటీతో తయారు చేసింది. ఇది ఎక్కడ క్యాన్వాస్ యూజ్ చేయలేదు. ఎక్కడ ఎలాంటి మన ఏమంటారు గ్రాఫికల్ టూల్స్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఈవెన్ పవర్ పాయింట్ కూడా నేను యూజ్ చేయలేదు. సో, ఎవ్రీథింగ్ డయాగ్రామ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇమేజ్ క్రియేట్ చేసామంటే అది చాట్‌జీపీటీతోనే తయారు చేస్తున్నాను. అవునా? తర్వాత టెక్స్ట్ నుంచి హ్యాండ్ రైటింగ్ మారడం, హ్యాండ్ రైటింగ్ నుంచి టెక్స్ట్‌కి కూడా మారవచ్చు. ఇలా చాలా అంటే చెప్తూ పోతే ఏంటంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. అంటే మనం ఓన్లీ ఉపయోగాలు చెప్పడానికే మనకి ఒక రోజైనా సరిపోదు. సో, ఇక్కడేంటంటే మన మెడికల్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇదేంటి? మనం అక్యురసీ ఉండాలి. రిపోర్ట్స్ మనం ఇస్తున్నామంటే అక్యురసీ ఉండాలి. ఇంతకుముందు పాతకాలంలో ఏంటంటే ఇన్‌స్ట్రుమెంట్స్ కేపబుల్ ఉండేది కాదు. అంతా మౌత్ పిపెటింగ్ ఉండేది. అవునా? 0.1 ఎంఎల్‌కి ఈవెన్ ఒక్కోసారి 10 మైక్రోలీటర్స్, 50 మైక్రోలీటర్స్ తేడా ఉన్నా గానీ, మనం మైక్రోపిపెట్ కాకుండా మౌత్ పిపెట్‌తో చాలా ఎర్రర్స్ వచ్చేవి. అవునా? ఇంకొకటి 5 ఎంఎల్, 10 ఎంఎల్ రియేజెంట్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడంతేంటి నానో నానో లీటర్ రైట్? అంటే మైక్రోలీటర్ కన్నా 100 పార్ట్స్, 1000 పార్ట్స్ కన్నా తక్కువ రియేజెంట్ యూజ్ చేస్తున్నాం. బ్లడ్ గూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం మనం. అవునా కదా? కాబట్టి అక్యురసీ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి డిసీజ్ ప్రిడిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ల్యాబ్ టెక్నీషియన్స్ ఏం చేస్తాము? మెయిన్‌గా మనదేంటి డయాగ్నోస్టిక్ ఫీల్డ్. అంటే రోగ నిర్ధారణ మనం చేయాలి. మనం రోగాన్ని నిర్ధారణ చేసినప్పుడే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతది. అవునా కదా? కాబట్టి మన ఏరియాలో ఏమేం సబ్జెక్టులున్నాయి మనకి? అంటే పెథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, సైటాలజీ అనుకోండి, హిస్టోపాథాలజీ అనుకోండి, ఇంకేమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో ఏఐని మనం ఎలా వాడతాము, ఇది చూడాలి. ఇంకోటేంటి మనం ఇచ్చిన రిజల్ట్ పైనే జనరల్‌గా క్లినికల్ డెసిషన్ గూడా వాళ్ళకి ఆధారపడి ఉంటది. కాబట్టి మనం ఒక మిస్టేక్ చేసామనుకోండి, క్లినికల్ డెసిషన్ గూడా తప్పవుతుంది. సో, మనం ఏఐతోని ఏం చేయగలుగుతామంటే ఫాస్టర్ రిపోర్టింగ్ చేయగలుగుతాము. అక్యురసీని ఇంప్రూవ్ చేయగలుగుతాము. తర్వాత ఆటోమేషన్ చేయగలుగుతాం రొటీన్ టెస్ట్‌లు. అవునా? ఇప్పుడు ఒక రోజులో ఒక 1,00,000 ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడే నేను మీకు ఒక వీడియో పెట్టాను. నిమ్స్‌లో కూడా కంప్లీట్ ఆటోమేటెడ్ ల్యాబ్ పెట్టారు. అవునా? సో, న్యూమాటిక్ ల్యాబ్ అని ఒకటుంది. ఎలా అంటే ప్రతి దగ్గర గూడా ఇప్పుడేంటి టెర్షియరీ లెవెల్ ల్యాబ్స్ ఎళ్ళిపోయాయి. సూపర్, సూపర్ ల్యాబ్స్ అంటారు వాటిని. టెర్షియరీ లెవెల్ ల్యాబ్స్ అన్నీ గూడా ఎళ్ళిపోయి సూపర్ ల్యాబ్స్ అంటాం మనం వాటిని. ఓకే. యాహ్! జస్ట్ బ్లాక్ 1 సెకండ్. ఐ విల్ జస్ట్ మ్యూట్ ద మైక్. హ్మ్.
ఓకే. సో నేను మైక్ మ్యూట్ చేశానండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ చాట్. ఓకే. సో మీకు కావాలంటే జస్ట్ మీరు ఇక్కడ టైప్ చేయండి అన్మ్యూట్ అని, నేను అన్మ్యూట్ చేస్తాను. ఓకే. రైట్. సో ఇంకొకటి మనకి డేటా డ్రైవెన్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. డేటా డ్రైవెన్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. అవునా? సో మన దగ్గర డేటా ఉన్నప్పుడు ఆ డేటాను బట్టి మనం ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. ఏమైందనేది చేయొచ్చు. నేను మీకు ఒక 2 ప్రాజెక్ట్స్ కూడా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరియా ఉంది, పెరిగింది. క్రియాటినైన్ పెరిగింది. హిమోగ్లోబిన్ తగ్గింది. సో మనకేంటి జనరల్‌గా యూరియా పెరిగి, క్రియాటినైన్ పెరిగి, ఓకే, ఈజీఎఫ్ఆర్ ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అది తగ్గింది. హిమోగ్లోబిన్ తగ్గింది. దీన్ని బట్టి మనకేమర్థమైతది చూడగానే? సీకేడీ అని అర్థమైతది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అర్థమైపోతుంది. అవునా కాదా? అంటే మన దగ్గర ఒక డేటా అనేది ఉంది ప్రీవియస్‌గా. ఆ డేటాను బట్టి ఇలా ఉంటే మనకి సీకేడీ అని ఒక ఐడియా వస్తుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని ఐడియా వస్తుంది. అవునా? లేదా రీనల్ ఫెయిల్యూర్ అని ఐడియా వస్తుంది. సో మనకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు లాబొరేటరీ రిజల్ట్ చూసి అతనికి ఏ డిసీజ్ ఉందని చెప్పాలంటే ఏంటి? మనకు ఆల్రెడీ మన బ్రెయిన్‌లో ప్రీవియస్‌గా కొంత డేటా ఉంటుంది. అవునా? సో బ్రెయిన్‌లో మనం ఎన్నని గుర్తుంచుకుంటాము? గుర్తుంచుకోలేం గదా! అందుకే ఏంటంటే పాత ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఒక డేటా ఫార్మ్‌లో మనం పెట్టేసుకొని దీన్ని కంపేర్ జేస్తాం. కంపేర్ జేసి అప్పుడు మనం డెసిషన్ తీసుకుంటాం అనమాట. పేషెంట్‌కి ఏమైంది? మైక్రోసైటిక్ అనీమియా ఉందా? లేదా హైపోక్రోమిక్ అనీమియా ఉందా? అసలుకి ఏముంది అతనికి? ఏమైనా హిమోగ్లోబినోపతి ఉందా? సో మన దగ్గర ఉన్నటువంటి పాత ఇన్ఫర్మేషన్ దాన్ని కంపేర్ చేస్తూ ఏ డిసీజ్ అని మనం చెప్పగలుగుతాం అనమాట. రైట్? సో దాన్ని ఏమంటారు? డేటా డ్రైవెన్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇది మనం మాన్యువల్ చేయడం చాలా కష్టం. కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఇమేజెస్ ఉన్నాయి మన దగ్గర. 1,00,000 ఫోటోలున్నాయి. ఎవరో ఒక కొత్త ఫోటో ఇస్తారు. ఈ ఫోటో మీ 1,00,000 ఇమేజ్‌లలో కలుస్తుందా లేదా చెక్ చేయండంటే, మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క ఇమేజ్‌ని ఈ ఇమేజ్‌తో మనం మ్యాచ్ చేయాలి. అంటే ఒక 1,00,000 ఫోటోస్‌ని ఈ ఫోటోస్‌తో కంపేర్ చేయాలి. ఎంత టైం పడతది? చాలా టైం పడతది. అదే మీరు ఏఐకి ఇచ్చారనుకోండి, ఏఐ ఏంటి? ఆ 1,00,000 ఇమేజ్‌ని గుర్తుంచుకుంటది. ఈ ఫోటో పెట్టి ఐడెంటిఫై అంటే ఆ 1,00,000లో ఇది ఉందా లేదా చెక్ చేస్తది. ఒకవేళ ఉంది అంటే ఫోటో నంబర్ 15నో, 16నో ఇది ఉందని చూపించేస్తది. లేదంటే లేదని చూపించేస్తది. అంటే ఇది మనకు ఒక ఫ్యూ సెకండ్స్‌లో అయిపోతుందనమాట. స్క్రీన్ కనిపించట్లేదా మీకు? కెన్ యూ టైప్? స్క్రీన్ మీకు కనిపిస్తుందా లేదా? ఆ! ఓకే. కనిపిస్తుంది గదా! యాహ్! నేనది మూవ్ చేయట్లేదు. ఫైన్. సో, యాహ్! సో, ఇక్కడ డెసిషన్ సపోర్ట్. ఓకే. డెసిషన్ సపోర్ట్. అంటే మనం ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ పైన ఈ డెసిషన్ అనేది ఆధారపడి ఉంటది. తర్వాత బెటర్ పేషెంట్ ఔట్‌కమ్. బెటర్ పేషెంట్ ఔట్‌కమ్. అంతే కదా! మనం ఇచ్చే రిజల్ట్‌ని బట్టేసి ఆ రిజల్ట్స్ అనేది ఉంటే దాన్ని బట్టి బెటర్ పేషెంట్ ఔట్‌కమ్ వస్తుంది. కాస్ట్ రిడక్షన్. ఈ ఏఐని యూజ్ చేస్తే మనకు టైమ్ సేవ్ అవుతుంది. కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. తర్వాత స్టాండర్డైజేషన్ అంటే మనం ఒక స్టాండర్డ్స్ అనేది ఫిక్స్ చేయగలుగుతాం. ఓకే. ఇవన్నీ మన ఏఐ వల్ల బెనిఫిట్స్ అన్నమాట డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్‌లో. తర్వాత ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది ఇది అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ స్మార్ట్ ల్యాబ్స్. ఫ్యూచర్‌లో మొత్తం కూడా స్మార్ట్ ల్యాబ్స్ వస్తాయి. నాకు తెలిసి ఎక్కడ మైక్రోస్కోప్‌లు వాడము. కలరిమీటర్లు వాడము. ఓకే. సో, ఈ మాన్యువల్ మెథడ్స్ అనేది ఎక్కడా వాడము. ఫ్యూచర్‌లో అంతా గూడా మీకు వితౌట్ బ్లడ్ టెస్ట్ కూడా వస్తుంది. అన్ని బయో సెన్సార్స్ ఉంటాయి. ఓకే. ఒక మనిషిని జస్ట్ ఒక రేస్ పాస్ చేస్తే, ఒక సెన్సార్‌ని టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా అతని ఏదైతే ఉందో బయాలజికల్ వాల్యూస్ అన్నీ గూడా మనకి డిస్‌ప్లే అవుతాయి. అంటే అంత టెక్నాలజీ అనేది వస్తుంది. అసలు బ్లడ్ లేకుండా బ్లడ్ టెస్ట్. ఓకే. అలా చేయొచ్చు. వాటిని బయో సెన్సార్స్ అంటారు. ఆ బయో సెన్సార్స్ యూజ్ చేసి చేయొచ్చు. తర్వాత ఏఐ బేస్డ్ పర్సనలైజ్డ్ మెడిసిన్. ఓకే. మెడిసిన్ గూడా ఏఐ బేస్డ్ ఉంటుంది. అంటే ఒక పేషెంట్‌కి మనము మీకు ఇంతకుముందు ఏంటి? ఒక పేషెంట్ వచ్చిన దేనికన్నా అలెర్జీ ఉందా లేదా అవన్నీ చూసేవాళ్ళు. అవునా? ఎల్టీ జాబ్స్ పోవు. కాపోతే ఏంటంటే మనం ఏఐని అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బావుంటది. నేను మీకు అది కూడా చెప్తాను. అంటే ఏఐ ఉపయోగించుకున్న వాళ్ళకి సాలరీస్ ఎలా ఉన్నాయి? అంటే ల్యాబ్ టెక్నీషియన్స్‌కి ఇప్పుడు మనకు 10,000 వస్తుంది. మీరు ఏఐతో పర్ఫెక్ట్ ఉన్నారు. క్వాలిటీ కంట్రోల్ బాగా తెలుసు. ఎల్ఐఎస్ తెలుసు. అప్పుడేంటి 10,000 కాదు 40,000 కూడా మీరు డిమాండ్ చేయొచ్చు. అవునా కదా? అంటే స్కిల్స్ ఉంటే డెఫినెట్‌గా ఏ రంగమైనా గానివ్వండి, మనకి ఇంకా అవకాశాలు పెరుగుతాయి. ఓకే. అయితే ఏఐ ఎవరిని తీసేస్తది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లర్క్ ఉన్నాడు. ఆ క్లర్క్ యొక్క పనేంటి? ఎంతసేపు వాళ్ళ ఆఫీసర్ ఏదైతే పనిస్తాడో అది చూసి టైప్ జేయడమో, లేకపోతే ఈ ఎంఎస్ ఆఫీస్‌లో ఆ ఆఫీసర్ చెప్పినట్టుగా చేయడము, ఎళ్ళిపోవడం. ఇది ఆయన పని. ఇంకా వేరే ఏం నేర్చుకోలేదనుకోండి. అప్పుడేమవుతది? ఆఫీసరు ఒక 40 మంది అలా పనిచేసే వాళ్ళున్నారు. ఆఫీసర్ ఏం జేస్తాడు? ఒక
అంటే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఏఐని ఇంప్లిమెంట్ చేస్తారు. ఏఐ టూల్ ఏం చేస్తుంది, వీళ్ళు చేసే 40 మంది పని అది చెప్పగానే టక్‌మని చేసేస్తుంది. అప్పుడు ఈ 40 మందో, 50 మందో ఉద్యోగాలన్నీ పోయినట్టే. అవునా కాదా? అంటే అలాంటి చిన్న చిన్న జాబ్స్ డెఫినిట్‌గా పోతాయి. ఎల్‌టి ఇంకోటి మనది సర్విస్ ఓరియెంటెడ్ అవునా? ఎల్‌డి జాబ్స్ కానివ్వండి, ఒక సర్జన్ ఉన్నాడు. ఆ సర్జన్ సర్జరీ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అవునా? కాపోతే సర్జన్‌కి జాబ్ ఎందుకు పోతది? ఎందుకు ఎందుకు పోదు? ఎప్పుడు అంటే ఏ టైంలో సర్జన్ జాబ్ పోతదంటే, ఇప్పుడంతా రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి. అవునా? అయితే ఎప్పుడైతే సర్జను ఆ రోబోటిక్ సర్జరీస్ నేర్చుకున్నారనుకో, అతనికి వచ్చేదానికన్నా 10 టైమ్స్, 20 టైమ్స్ ఇన్‌కమ్ ఎక్కువొస్తది. అవునా? అదే సర్జన్ ఖాళీగా కూర్చున్నాడనుకోండి, ఎవరైనా రోబోటిక్ సర్జన్ మంచిగా డెవలప్ అయితాడు. వీడు డెవలప్ కాడు. అదంతా ఎందుకు రేడియాలజిస్ట్ తీసుకోండి. రేడియాలజిస్ట్ జాబ్‌లకి చాలా ప్రమాదం. ఇంతకుముందు ఎంబీబీఎస్ తర్వాత రేడియాలజీ చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఇప్పుడు రేడియాలజీ ఎవరు తీసుకోవట్లేదు. ఎందుకు? మీరొక ఈసీజీ ఉంది రిపోర్ట్. ఈసీజీ తీసిన తర్వాత మీకు రిపోర్ట్ చెప్పాలంటే ఖచ్చితంగా మీకు ఒక రేడియాలజిస్ట్ కావాలి. ఇప్పుడు అవసరం లేదు. చాట్‌జీపీటీలో గాని, లేదంటే వేరే టూల్స్ ఉన్నాయి. దాంట్లో మీరు ఈసీజీ పెట్టేయండి. ఆటోమేటిక్‌గా ఈసీజీ రిపోర్ట్ వచ్చేస్తది మీకు. మెమోగ్రామ్ ఉంది. రిపోర్ట్ వచ్చేస్తది. అవునా? నేను మీకు అవన్నీ చూపిస్తా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. మీకు అర్థమవుతది. సో, దానివల్ల ఇక రేడియాలజిస్ట్ ఏం పని? లేదు గదా! కానీ రేడియాలజీ టెక్నీషియన్ పనుంటది. ఏంటంటే మెమోగ్రామ్ తీయడము, ఓకే. ఈసీజీ తీయడము, తర్వాత ఎకోకార్డియోగ్రామ్ తీయడము, టెక్నీషియన్స్ పనుంటది. ఓకే. సో, ఈ రేడియాలజిస్ట్‌కనేది పని లేదు. అందుకే ఏంటంటే ఇప్పుడు రేడియాలజిస్ట్‌లు గూడా దీన్ని ఎలా వాడుతున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు 500 లేకపోతే 1000 ఎక్స్‌రేలు చూడాలనుకోండి. ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. రోజుకి 500 ఎక్స్‌రేలు వస్తున్నాయి. ఒక రేడియాలజిస్ట్ చూడలేక ఒక 10 మంది రేడియాలజిస్ట్‌లని పెట్టుకున్నారు. అయితే అందులో ఒక రేడియాలజిస్ట్ ఏం చేస్తాడు? ఏఐని యూజ్ చేసి 500 ఎక్స్‌రేలు తనే చూడగలుగుతాడు. అప్పుడేంటి అందరిని తీసేసి ఏఐ ఎవడికైతే తెలిసిందో వాడినే పెట్టుకుంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏఐ నేర్చుకోవడము, ఏఐని వాళ్ళ ఏరియాలో ఇంప్లిమెంట్ చేయడం గనక వస్తే మనకి డెఫినిట్‌గా లైఫ్ ఉంటది. ఈ ఉద్యోగాలనేది పోవు. ఎవరైతే నేర్చుకోని పక్షంలో ఆ ఓల్డ్ ట్రెడిషన్‌కి అలవాటు పడి ఉంటారు కదా! వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా ముప్పే అది. ఓకే. ఇంకొకటి ఇప్పుడు అందరూ పరిగెడుతున్నారు. ఏది అందరూ సూపర్ సోనిక్ ఫ్లైట్‌లలో పరిగెడుతున్నారు. మనం సైకిల్ పైనో లేదా నడిచి పరిగెడతామంటే మనం ఎక్కడో వెనకబడిపోతాం. అవునా కాదా? కాబట్టి ఏఐ నేర్చుకుంటే ఏంటంటే వాళ్ళతో పాటు మనం పరిగెత్తొచ్చు. సమాజంలో ఉండొచ్చు. రైట్. సో, అందుకని జెప్పేసి మనం ఏఐ నేర్చుకుంటున్నాం. గాట్ ఇట్. సరే. ఇక్కడేంటంటే ఏఐ బేస్డ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటాం. అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎంజీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఎంజీ ఒకళ్ళకిస్తాము. 40 ఎంజీ ఇస్తాము. 20 ఎంజీ ఇస్తాము. ఈ డెసిషన్ గూడా ఏఐ తీసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే పేషెంట్ యొక్క ఏజ్ ఇస్తాము. పేషెంట్ యొక్క వెయిట్ ఇస్తాము. పేషెంట్ యొక్క కండిషన్ ఇస్తాము. దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా అది ఫార్ములేషన్‌తో పాటు డోసేజ్ గూడా వస్తుంది. మీకు ఎంత ఎంజీ తీసుకుంటే బెటర్ అనేది. ఇంక అప్పుడు డాక్టర్ ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. ఏఐ టూల్ ఆటోమేటిక్‌గా ఫీడ్ చేసేసి 50 ఎంజీ వాడండి, 100 ఎంజీ వాడండి అని జెప్పేస్తాడు. కాబట్టి ఇంక ప్రాబ్లమ్ లేదు కదా! సో, అది గూడా మనకు చాలా అంటే ఇంతసేపు గూడా మనం బ్రెయిన్ ఉపయోగించాల్సిన పని లేదు. మనకి ఒక అసిస్టెంట్ అనేవాడు ఒకడు దొరికాడు. వాడు ఏఐ అసిస్టెంట్ అనమాట. అందుకే దీన్నేమంటారు ఏజెంటిక్ ఏఐ అంటారిప్పుడు. ఈ మధ్య ఏఐ కాకుండా ఏజెంటిక్ ఏఐ అని వచ్చింది. ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి? ఏజెంట్లు మనకు పని జేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక రూ. 100 ఉన్నాయి. లేదా ఒక రూ. 500 ఉన్నాయి. రైట్? నా మొబైల్‌కి నేను జెప్తాను. ఏజెంట్‌కి ఏఐ ఉంటాడు. నేను జెప్పేస్తాను. ఓకే. సో, ఏజెంట్‌కి ఏం జెప్తాను? 500లో నేనొక సినిమా చూడాలి. ఒక మంచి భోజనం జేయాలి. ఒక మంచి టీ తాగాలి అని జెప్పేస్తాను నేను. చెప్పేస్తే చాలింక. అదే మీకు బుక్ చేసేస్తది. అంటే నియర్ బై థియేటర్ చూసేసి అది టికెట్ బుక్ జేస్తది. మన అకౌంట్‌లో నుంచి అమౌంట్ కట్ అయిపోతది. టికెట్ బుక్ అయితది. దాని తర్వాత అది హోటల్‌ని బుక్ చేస్తది. ఆ హోటల్ డైరెక్షన్ ఇస్తది. ఎవ్రీథింగ్ చేసి పెట్టేస్తది. మీరు జస్ట్ దాన్ని ఫాలో అయిపోవాలి అంతే. ఎక్కడ టీ బాగుందో అది ఆ రివ్యూస్ చూసి అనలైజ్ చేసి ఎక్కడ టీ బాగుందని చెప్తది. తర్వాత మీరు 500 అన్నారు కాబట్టి ఆ 500లోనే ఎకనామికల్‌గా సెర్చ్ చేసి పెడతది. సో, ఇవన్నీ జరుగుతాయి. ఇంకొకటేంటంటే ఏఐలో ఎర్రర్స్ జరగవా అంటే డెఫినిట్‌గా ఎర్రర్స్ జరుగుతాయి. ఎందుకంటే మనం మనుషులం తప్పు చేయమా? చేస్తాం గదా! కాపోతే ఏంటంటే మనుషుల కన్నా గూడా ఏఐ మిషన్స్ చాలా తక్కువ తప్పులు చేస్తాయి. ఎందుకంటే దీంట్లో మనకి ఒక ప్రాంప్టింగ్ అనేది ఒకటుంటది. ప్రాంప్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలున్నారు. పిల్లలకి మనం ఏది చెప్తే అది చేయడం అలవాటు. అంతేనా కాదా? అయితే నువ్వు చెప్పడం అనేది ఇంపార్టెంట్. గాట్ ఇట్. ఇప్పుడు మనం చిన్న పిల్లలకి రోజు మనం ఇంగ్లీష్‌లో చెప్పడం స్టార్ట్ జేసినాం. వాడికేమైతే 6 నెలలకో, సంవత్సరానికో వాడికి ఇంగ్లీష్ బాగొస్తది. అవునా కదా? ఎంతసేపు తెలుగులో చెప్పడం స్టార్ట్ జేసినాం. వాడికి తెలుగు బాగొస్తది. ఇంగ్లీష్ ఎక్కడొస్తది? రాదు గదా! అంటే ఇక్కడ ఇంకోటి అడగడం అన్నమాట. అడిగి చేయించుకోవడం. ఇప్పుడు మనం ఒక హోటల్‌కెళ్ళినప్పుడు కస్టమైజ్ జేస్తారు. అంతేనా? ఉప్పు ఎక్కువేయండి, లేదా ఉప్పు తక్కువేయండి, కారం ఎక్కువేయండి, మసాలా తగ్గిచ్చండి, ఆయిల్ తగ్గిచ్చండి. అంటే మీరు కస్టమైజ్ జేస్తారు. చేసేదాన్ని బట్టి మీకు ప్రొడక్ట్ ఒస్తది. అవునా కాదా?
అదే కాకుండా పోయి ఏదో మీరు చపాతీ ఇవ్వండి అంటే వాడు ఇష్టం ఉన్నట్టుగా తయారు చేసిస్తాడు. అంతేనా కదా! అందుకని ఏఐ టూల్స్‌లో కూడా ఎలా ఉంటదంటే ఎర్రర్స్ ఎప్పుడొస్తాయంటే మీరు ప్రాంప్టింగ్ అనేది కరెక్ట్‌గా ఇవ్వట్లేదు. దీనికి కూడా మీకు ఒక కోర్స్ ఉంది. దాన్ని ప్రాంప్ట్ ఇంజినీర్ అంటారు. ప్రాంప్ట్ ఇంజినీర్ అంటారు. ప్రాంప్ట్ ఇంజినీర్ అంటే ఏంటి? ఈ ఏఐ టూల్స్‌తోని మనం ఎలా పని చేయించుకోవాలనేటటువంటి ఒక జాబ్ అది. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని చెప్పేసి ఒక సెపరేట్ ఐటీ కంపెనీలో జాబ్స్ ఉన్నాయి. ఓకే. ఈవెన్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఎళ్ళొచ్చు ప్రాంప్ట్ ఇంజినీర్‌గా. ఓకే. నేను మీకు చెప్తాను. అంటే ల్యాబ్ టెక్నీషియన్స్‌కి బయట ఎలాంటి అవకాశాలున్నాయి? ఏఐ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీకొచ్చే సాలరీకి 10 ఇంతలు కాదు, ఒక 100 ఇంతలు కూడా అంటే 100 టైమ్స్ కూడా మీకు సాలరీ పెరిగేటువంటి అవకాశాలున్నాయి. అలాంటి జాబ్స్ కూడా మనకు చాలా ఉన్నాయి. ఓకే. సో, మీకు అవన్నీ చెప్తాను నేను. ఎక్కడెక్కడ మనకు అవకాశాలు ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి చెప్తాను. నెక్స్ట్ క్లౌడ్ బేస్డ్ డయాగ్నోస్టిక్ ఏఐ అన్నాం. క్లౌడ్ బేస్డ్ అంటే ఏంటి? మీకు తెలుసు. నా ఫోన్‌లో 1 జీబీ ఉంది. లేదా 2 జీబీ డేటా ఉంది. నా ఫోన్‌లో ఇమేజెస్ ఎక్కువున్నాయి. అయిపోయింది. అలాంటిది లేదు. ఇప్పుడంతా కూడా క్లౌడ్ బేస్డ్. క్లౌడ్ బేస్డ్ అంటే ఏంటి? మీకింకా మనం స్పేస్ ఏముండదు. అమెజాన్ డేటా సెంటర్ మీకు తెలుసు. అమెజాన్ డేటా సెంటర్ ఇలాంటివుంటాయి. సో, మన డేటా అంతా కూడా క్లౌడ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. క్లౌడ్ అంటే ఏంటి? ఇంకా ఆకాశంలో ఎక్కడో స్టోర్ అయ్యి ఉంటదనమాట. అంటే కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్‌లో మన డేటా స్టోర్ అయిపోతది. ఇంక దానికి అన్‌లిమిటెడ్ అనమాట. 100 జీబీ కాదు, 1000 జీబీ కాదు, ఎన్ని టీబీలైనా సరే, ఎన్ని గిగాబైట్స్ కాదు, టెరాబైట్స్ కాదు, పెటాబైట్స్, పెంటాబైట్స్ ఇవన్నీ కూడా స్టోర్ అయిపోయి ఉంటది. కాబట్టి అంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి మన దగ్గర ఒక ఫోటో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,50,00,000 పాపులేషన్ ఉన్నారు. ఆ 1,50,00,000 పాపులేషన్ డీటెయిల్స్ ఒక సిస్టమ్‌లో స్టోర్ చేయాలంటే ఎంత టైం పడతది? మన సిస్టమ్ సరిపోదు. అవునా కాదా? దాన్ని క్లౌడ్ స్టోరేజ్ చేసామనుకో, క్లౌడ్‌లో 1,50,00,000 కాదు ఎన్ని కోట్ల డేటా అయినా ఉంటది. సో, మీ దగ్గర ఒక ఇమేజ్ ఉంది. ఓకే. ఆ ఇమేజ్‌ని ఆ 1,00,00,000 మందితో కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఆయన అడ్రెస్ ఇవ్వండి అంటే మన సిస్టమ్ సరిపోదు. అదే క్లౌడ్‌లో డేటా ఉందనుకోండి, దీన్ని ఆ సిస్టమ్ అంటే ఆ క్లౌడ్‌కి కనెక్ట్ చేసేస్తే, ఆ క్లౌడ్‌లో ఉన్న డేటా అంతా కూడా దీన్ని కంపేర్ చేసి మనకి ఈ వ్యక్తి ఎక్కడున్నాడు అనే అడ్రెస్ ఇస్తదనమాట. గాట్ ఇట్. ఇది. సో, ఇంకొకటి మీరు గవర్నమెంట్ ల్యాబ్ టెక్నీషియన్‌కి ఇది పనిచేస్తదని అడుగుతున్నారు. వెరీ గుడ్ క్వెషన్. నేను నిన్న వైజాగ్‌లో మా ఫ్రెండ్ ఒకతను ఉంటాడు. ఆహ్, గిరి గణేష్ అని చెప్పేసి ఒకతను ఉంటాడు. అతను ఎస్ఓ. అంటే స్టాటిస్టికల్ ఆఫీసర్. ప్రస్తుతం విజయనగరంలో పనిచేస్తున్నాడు. నాకు నిన్న కాల్ చేసి స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. విజయనగరం నుంచి ఆయనకి విజయవాడ ట్రాన్స్‌ఫర్ కావాలి. సో, ఎలా ట్రాన్స్‌ఫర్ కావాలంటే ఇదే అన్నమాట. స్టాటిస్టికల్ ఆఫీసర్ గదా! నేను చెప్పాను. మీరక్కడ ఏపీలో ఏమేమి వాడుతున్నారు? అంటే ఏ టెక్నాలజీ వాడుతున్నారు? కొత్తగా ఏఐని ఈ మెడికల్ అండ్ హెల్త్‌లో ఏ వాడుతున్నారు? ఒకసారి ఎళ్లి కనుక్కోమంటే, ఎళ్లి మొత్తం కనుక్కున్న తర్వాత నేను ఒక రెజ్యూమ్ తయారు చేసి ఇచ్చా. తయారు చేసి ఇస్తే ఇమ్మీడియేట్‌గా ఆయనకి డిప్యుటేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ పర్సన్ మాకు ఏఐ బాగా తెలుసు. కాబట్టి ఈయన మాకు విజయవాడలో మాకు అవసరం ఉంది హెడ్ ఆఫీస్‌లో. ఈయనని తీసుకుంటాం అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఆయనకి డిప్యుటేషన్ ఇచ్చారనమాట. అవునా? అంటే ఈ ఏఐ తెలవడం వల్ల ఆయనకు కావాల్సిన చోటుకైతే వచ్చేసింది గదా! అంటే ఇదొక్కటే కాదు. మనం అనుకోని చాలా ఉపయోగాలుంటాయి. ఓకే. ఇంకొకటి చదువు ఎప్పుడు గూడా వేస్ట్ కాదు. రైట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఐహెచ్ఎస్ మీకు తెలుసు. ఎల్ఐఎస్ తెలుసు. ఐహెచ్ఎస్ తెలుసు. ఓకే. హాస్పిటల్ ఇంటిగ్రేషన్ సిస్టమ్‌తోని మనం ఈ ఏఐని గూడా లింక్ చేయొచ్చు. సరే. నేను అంటే కాస్త డెమో గదా! కాస్త ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన హెమటాలజీలో తీసుకోండి. లాబొరేటరీలో డిఫరెంట్ బ్రాంచెస్ మీకు తెలుసు కదా! హెమటాలజీ తీసుకోండి. హెమటాలజీలో మీకు డిజిటల్ బ్లడ్ స్మియర్ అనాలిసిస్ అంటారు. డిజిటల్ బ్లడ్ స్మియర్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం బ్లడ్ స్మియర్ తీసినాం. బ్లడ్ స్మియర్ తీసిన తర్వాత ల్యాబ్‌లో మనం జనరల్‌గా ఏం చేస్తాం? దీన్ని స్టెయిన్ చేసి ఒక మైక్రోస్కోప్‌లో ఒక చిన్న ఏరియాని మనం చెక్ చేస్తాం. అవునా? ఆ చిన్న ఏరియాలో మలేరియా పారాసైట్ లేదనుకోండి, లేదా ఏదన్నా ఒక హిమో పారాసైట్ గాని లేదనుకోండి, లేదనే ఇస్తాం మనం. అవునా? కానీ ఇక్కడ అలా కాదు. కంప్లీట్ స్మియర్‌ని మొత్తం కూడా డిజిటల్ అనాలిసిస్ చేస్తుంది. అంటే ఏ రకమైన సెల్ ఉన్నా సరే ఈ బ్లడ్ స్మియర్ తీసుకెళ్ళి ఈ స్కానర్ ఉంటుంది. స్కానర్‌లో పెడతారు. పెట్టినప్పుడు ఈ ప్రతి ఒక్క సెల్‌ని స్కాన్ చేస్తుందనమాట. రైట్. చేసిన తర్వాత శాంపిల్ అంతా గూడా అప్పుడు ఏఐ అనేది అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసి రిస్కీ పేషెంట్స్ ఏమైనా ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే. అన్‌రిస్కీ పీపుల్ ఉంటే తీసేస్తుంది. అంటే ఇప్పుడు మనం 100 స్లైడ్స్ పెట్టాము. 100 స్లైడ్స్‌లో అన్‌రిస్కీ తీసేసి ఆ రిస్కీ పేషెంట్ మనకు చూపిస్తుంది. ఇది రిస్కీ ఉన్నదని చెప్పేసి. ఓకే. అది డైరెక్ట్‌గా ఫిజిషియన్‌కెళ్ళిపోతుంది. ఓకే. ఎందుకంటే మనకు ఐఓటీస్ అంటారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. టెలిపెథాలజీ ఉంది. ఇదంతా మీకు ఐడియా వస్తది. అంటే చెప్తాను మీకు. ఐఓటీ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. అంటే ప్రస్తుతం మనం చాలామంది ఐఓటీస్ వాడుతున్నారు. ఐఓటీ అంటే ఏంటి? మన ఇంట్లో రిమోట్‌లు యూజ్ చేస్తాం గదా! అలా కాకుండా మొబైల్‌తోనే వాషింగ్ మిషన్‌ని ఆన్ జేయడము. మొబైల్‌తోనే ఇంట్లో క్లీనర్ ఆన్ జేయడము. మొబైల్‌తోనే
ఎక్కడో ఊర్లో ఉండి గీజర్ ఆఫ్ చేస్తాం మనం, అవునా? తర్వాత గ్యాస్ బంద్ చేస్తాం మనం. అంటే ఇవన్నీ అంటే ప్రతి ఒక్క టూల్ కూడా ఇంటర్నెట్ పెట్టేసి దాన్ని ఐఓటీస్ అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. కాబట్టి ఈ సిస్టమ్ నుంచి ఐఓటీ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా డాక్టర్కి వెళ్ళిపోతుంది, క్రౌడ్లోకి వెళ్ళి డాక్టర్కి వెళ్ళిపోతుంది. దాన్ని డిస్టిలేషన్ అంటారు. ఓకే. సో ఈ ఈ విధంగా మనకి హెమటాలజీలో యూజ్ అవుతుంది. ఇది బ్లడ్ స్మియర్ అనాలిసిస్. దీంట్లో డబ్ల్యూబీసీ కౌంట్ చేస్తుంది, ప్లేట్లెట్స్ అబ్నార్మాలిటీస్ ఇస్తుంది, తలసేమియాస్ చూపిస్తుంది, ఆర్బీసీ మార్ఫాలజీస్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. దీనివల్ల అసలు మనం మైక్రోస్కోపీ ఎర్రర్స్ చేయాల్సిన పని లేదు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, పెథాలజిస్ట్ ఉన్నాడు. పెథాలజిస్ట్ పని ఏంటి? ఒక హిస్టోపెథాలజిస్ట్ డాక్టర్ ఉన్నాడు, ఒక మంచి పెథాలజిస్ట్. అతను ఏం చేస్తాడు, క్యాన్సర్ హాస్పిటల్స్లో స్లైడ్స్ ఉంటాయి కదా, అంటే సెక్షన్ కటింగ్ చేసిన తర్వాత హిస్టోపెథాలజిస్ట్ స్మియర్ తీసిన తర్వాత ఆ స్లైడ్ చూసి ఏ రకమైన క్యాన్సర్ అనేది డాక్టర్ చెప్పి రిపోర్ట్ ఒకటి రాస్తాడు, అవునా? సో దానికి అతనికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఎవ్రీ మంత్ శాలరీ ఉందనుకోండి. ఓకే. కానీ ఏ టూల్ ఏం చేస్తుంది, మీరు స్మియర్ తీసి ఏఐకి ఇచ్చేసేయండి, ఏఐలో మెమరీ ఉంటుంది. అంటే ఏ ఏ సెల్ ఏంటి అనేది మనం ముందు ఏఐకి చెప్పేస్తాం, అవునా? మీరు ఒక చిట్టి అని ఒక సినిమా చూసారు, అది రోబో చూసారు కదా, ఆ టెలిఫోన్ డైరెక్టరీ మొత్తం ఒకసారి చూసి ఏ నెంబర్ అయినా చెప్తుంది, అవును? దట్ ఈస్ నథింగ్ బట్ ద ఏఐ. ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఆ బుక్ అంతా మనం ఫీడ్ చేస్తాం, బుక్ అంతా ఫీడ్ చేసేస్తాం. ఫీడ్ చేసిన తర్వాత నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఆ నెంబరు ఎవరిది అనేది మనకు చెప్పేస్తుంది. అదే మనిషికి అంత సామర్థ్యం ఉండదు కదా, మనం అలసిపోతాం, ఒక 4 గంటలు పని చేసి అలసిపోతాం. కానీ ఏ ఎందుకు అలసిపోతుంది, రోబోట్స్ కానీ ఏ అలసిపోదు కదా. ఓకే. కాబట్టి ఈ అలసట, ఫ్యాటిగ్ అనేది వాటికి ఉండదు. కాబట్టి ఇంకోటి మనది, మనిషి చాలా మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంది. అదెందుకు మిస్టేక్ చేస్తే, క్యాలిక్యులేటర్ ఏం మిస్టేక్ చేస్తది? మీరు తప్పు కొడితే మిస్టేక్ వస్తది మీకు, అవునా కదా? సింపుల్‌గా చెప్పాలంటే క్యాలిక్యులేటర్ ఒక ఏఐ, అవునా కదా? దాన్ని మనం ఎలా వాడుతున్నాం దాన్ని బట్టి రిజల్ట్ మనకు వస్తది తప్ప, ఓకే. సో మనం తప్పుగా వాడితే ఆటోమేటిక్‌గా తప్పు రిజల్ట్ వస్తది. గాట్ ఇట్. సరే. ఇది ఏంటంటే ఈ చెప్పాను కదా, పెథాలజిస్ట్ 5, 6 లక్షలు వచ్చే పెథాలజిస్ట్ కూడా ఇప్పుడు ఏఐ వచ్చిందనుకోండి, ప్రతి స్లైడ్ ఏఐ స్కాన్ చేసేసి ఎక్సలెంట్‌గా రిపోర్ట్ ఇస్తది. ఒక్కోసారి వీడు తప్పు ఇవ్వచ్చు రిపోర్టు, కానీ ఏఐ కరెక్ట్‌గా ఇస్తది. అలాంటప్పుడు ఈయనకి జాబ్ ఎందుకుంటది? ఉండదు కదా! కాబట్టి ఇతని జాబ్ వెళ్ళిపోతది. ఎవరు? పెథాలజిస్ట్ జాబ్ వెళ్ళిపోతది. కానీ ఎవరికి పెథాలజీ జాబ్ ఉంటదంటే, ఎవరికైతే ఏఐ వాడి ఈ రిపోర్ట్స్, అంటే ఏఐ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తాము, ఆ రిపోర్ట్స్ మనం క్రాస్ చెక్ చేస్తాం. ఇది కరెక్టా కాదా చెక్ చేసుకుంటాం, అవునా కదా? సో క్రాస్ చెక్ చేయడము, ఒక 10 క్రాస్ చెక్ చేసి బాగుందంటే మిగతా అన్ని కూడా బాగానే ఉంటాయి. అది. సో 10 మంది అవసరమయ్యే చోట ఏఐ వాడితే అప్పుడు ఒకరికో ఇద్దరికో జాబ్ ఉంటుంది. మిగతా ఇన్ఎఫిషియెంట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా వెళ్ళాల్సిందే, వాళ్ళు వేరే వెతుక్కోవాల్సిందే. ఓకే. నెక్స్ట్ ల్యూకేమియా డిటెక్షన్. ఇప్పుడు చెప్పాను, ఏ క్యాన్సర్ సెల్ అయినా సరే ఇది ఈజీగా మనం డిటెక్ట్ చేస్తుంది. తర్వాత సిబిసి ఆటో వెరిఫికేషన్ కూడా చేస్తుంది. మీకు ఈవెన్ మీకు 5 పార్ట్, 7 పార్ట్, 3 పార్ట్ ఇవి వచ్చాయి కదా, మీకు ఐడియా ఉంటుంది. మనం బ్లడ్ దాంట్లో పంప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చి హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటే మీకు థిక్ బ్లాక్ కలర్లో వస్తుంది. ఇంకా కొన్ని కలర్స్లో కూడా వస్తాయి, అవునా? కలర్స్లో వస్తాయి. ఆ కలర్ని బట్టి మీకు ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా అబ్నార్మల్ ఉందా పారామీటర్స్లో అనేది వస్తుంది. ఒక్కోసారి అది మరి సజెస్ట్ చేస్తుంది, ఇది మళ్ళీ రిపీట్ చేయండి అని సజెస్ట్ చేస్తుంది. ఓకే. సో ఇదంతా కూడా ఏంటి, హెమటాలజీలో మనం ఏఐ యూస్ చేయడం. నెక్స్ట్ ఇది తెలుసు మీకు, సిస్మిక్స్ ఇలాంటివి యూజ్ చేస్తాము. అది ప్రతి ఒక్క సెల్ని అది స్కాన్ చేస్తుంది. మనకు ఉండదు అంత ఓపిక, ఏమంటారు, జనరల్గా ఓపిక కానీ ఇలా టెక్నాలజీ ఉండదు. కానీ అది ఏంటి, అది ఎన్ని రెట్లైనా మ్యాగ్నిఫై చేయగలదు. ఒక 100 రెట్లు కాదు, 1000 రెట్లైనా మ్యాగ్నిఫై చేయగలదు. చేసి దాన్ని చూస్తుంది అనమాట. కాబట్టి ప్లేట్లెట్స్ కానివ్వండి, ఇది డబ్ల్యూబీసీ కానివ్వండి, ఆర్బీసీ కానివ్వండి, ఏదైనా సరే అది క్షుణ్ణంగా స్కాన్ చేసి మనకు రిజల్ట్ ఇవ్వగలుగుతుంది. ఓకే. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ తీసుకోండి. ఈ బయోకెమిస్ట్రీలో ఏంటి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఎఫ్టీ ఉంది. ఎల్ఎఫ్టీలో వాల్యూస్ పెరిగాయి. వైరల్ హెపటైటిసా లేకపోతే ఆల్కహాలిక్ లివర్ డిసీజా అనేది మనకు తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు వాల్యూస్ రెండిట్లో కూడా పెరుగుతాయి. ఇది డిటెక్ట్ చేస్తుంది. ఆర్ఎఫ్టీ పెరిగింది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా, సీకేడి ఇందాక చెప్పాను, అది తెలుస్తుంది. లిపిడ్ ప్రొఫైల్తోని కార్డియోవాస్కులర్ అసెస్మెంట్ ఎంత ఉందనేది కూడా మనకు చెప్తుంది. నేను మీకు కొన్ని రిపోర్ట్స్ అన్ని చూపిస్తాను కొన్ని, అంటే లైవ్గా ఒక 10, 15 లేదా ఒక 5, 6 రిపోర్ట్స్ తీసుకొని వాటిని ఏఐకి ఇచ్చేసి అది ఏం చెప్తుంది అనేది కూడా చూద్దాం మనం. తర్వాత ప్రెడిక్టివ్ అనాలిసిస్, మనకు వచ్చినటువంటి బయోకెమికల్ వాల్యూస్ని బట్టి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందా, డయాబెటీస్ ఉందా, లేదంటే ఏమన్నా కార్డియక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫ్యూచర్లో వచ్చేది ఉందా. ఈ మధ్య కూడా చూడండి, ఒక అతను నార్మల్ రిపోర్ట్స్ అన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పాడు. అన్నీ నార్మల్ ఉన్నాయి. చూస్తే ఏం నార్మల్ లేదు, ఎక్కడో దగ్గర న్యూట్రోఫిల్స్ కొద్దిగా పెరిగాయి, ఓ దగ్గర సిఆర్పి ఏదో పెరిగింది లైట్గా, ఇంకే దగ్గర ఏదో మెగ్నీషియం ఏదో పెరిగింది,
లైట్‌గా నార్మల్ నెగ్లిజిబుల్ వాల్యూస్ అనమాట. పెద్దగా ఏం లేదు అని వదిలేయండి. వాడొచ్చి మామూలుగా చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తే నీకొక 5 ఇయర్స్‌లో పలానా జబ్బొచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అది ప్రెడిక్ట్ చేసింది. ఇమ్మీడియేట్‌గా తన డాక్టర్ దగ్గరికెళ్తే అది చెప్తే మళ్ళీ చెక్ చేసి స్కాన్ అవన్నీ చేసి అరే! కరెక్టే కదా! నీకు ఆ జబ్బొచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ముందే ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. అంటే ఈ డాక్టర్స్ కన్నా కూడా ఏఐ అనేది చాలా మంచిగా ప్రిడిక్ట్ చేయగలుగుతాయి. ఒకటి. సరే. ఈ ప్రిడిక్షన్ అనేది ఉంటది. దీన్ని మనం ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటాము. ఇది కూడా మనం ఏఐతో చేయొచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తానండి. ఓకే. తర్వాత క్రిటికల్ వాల్యూ అలర్ట్స్ వస్తాయి. ఇప్పుడు హైపర్ కాలేమియా ఉంది. తెలుసు కదా! ఎలక్ట్రోలైట్స్ వాల్యూస్ బాగా తగ్గిపోయాయి. ఓకే. తర్వాత సివియర్ హైపోగ్లైసెమియా ఉంది. లేదా హై క్రియాటినిన్ ఉంది. ఇవి చాలా రిస్కీ. హై క్రియాటినిన్ ఉందంటే ఇమ్మీడియేట్‌గా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది గదా! కాబట్టి అది ఇమ్మీడియేట్‌గా అలర్ట్ అనేది ఇస్తదనమాట. రెడ్ కలర్‌లో ఒక అలర్ట్ అనేది ఇస్తది ఫస్ట్. సో, ఇదంతా క్లినికల్ అంటే ఇవి మనం ఓన్లీ కొన్ని చెప్పుకుంటున్నాము. అన్‌లిమిటెడ్ అసలు చాలా ఉంది. మనం ఏఐని ప్రతి డిపార్ట్‌మెంట్‌లో నేను ఒక సెపరేట్ పీపీటీ తయారు చేశాను. ఏఐ ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అని ఒక పీపీటీ ఉంది. ఓకే. సో, ఇదంతా కూడా జనరల్‌గా ఆటోమేషన్. దీంట్లో అంతా కూడా మనం ఏఐ యూజ్ చేస్తాం. ఇది చూడండి మీకొకటి బ్లడ్ టెస్ట్ ఇంటర్ప్రిటేషన్. మీరు డాష్‌బోర్డ్‌లో ఇవ్వగానే మీకు తెలిసిపోతుంది చూడండి. రెడ్‌గా కనిపిస్తుంది. అవునా? ఇది హై ఉంది. ఇది నార్మల్ ఉంది. ఇది ఫుల్ నార్మల్ అనమాట. ఓకే. ఇలా మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఇలా. ఇలాంటి మీది వచ్చిందనుకోండి. ఓకే. ఇలాంటివి వస్తే అప్పుడు రిస్క్ ఉందని అర్థం. కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ బార్డర్ లైన్ హై ఉంది. ఇది లో ఉంది. విటమిన్ డి లో ఉంది. ఇది హై ఉంది. ఇది నార్మల్. ఇది మైల్డ్‌లీ జీఎఫ్ఆర్ మైల్డ్‌గా తగ్గింది. ఓకే. ఇలా మనకు ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి గదా! ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తాయన్నమాట. రైట్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను. హై క్రియాటినిన్ ఉంది, హై యూరియా ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, అబ్నార్మల్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. ఉంటే ఇది మనం ఏం చేస్తుంది? ఇమ్మీడియేట్‌గా ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి చెప్పేస్తుంది. పాసిబుల్ కిడ్నీ డిసీజ్ ఉంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది. కాబట్టి ఈజీఎఫ్ఆర్ కాలిక్యులేషన్ చేసుకోండి అని చెప్తుంది. ఈజీఎఫ్ఆర్ కాలిక్యులేషన్ అంటే ఏంటి? ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాము. అది 90 వరకు ఉండొచ్చు. 90 కన్నా తక్కువ ఉందనుకోండి. అప్పుడు కిడ్నీ డిసీజ్ ఉందని అర్థం. 90 వరకు నార్మల్. ఓకే. ఎంత తక్కువ ఉంటే అంత ప్రాబ్లమ్ అనమాట. ఈజీఎఫ్ఆర్ అనేది. అంటే ఫిల్ట్రేషన్ తగ్గిపోయిందని అర్థం. ఫిల్ట్రేషన్ తగ్గిందంటే కిడ్నీస్ పనిచేయట్లేదని అర్థం. ఓకే. సో, ఇది క్లినిషియన్‌ని అలర్ట్ చేస్తదనమాట. ఓకే. సో, ఆహ్, ఇదేంటంటే జస్ట్ నంబర్సే కాకుండా క్లినికల్‌గా మీనింగ్ అనేది ఇస్తది. ఒక్క నిమిషం. ఓకే. మీకేమైనా డౌట్ ఉంటే యూ జస్ట్ టైప్ ఆన్ ద చార్ట్. ఓకే. తర్వాత మైక్రో వాల్యూ తీసుకోండి. సో, మైక్రో వాల్యూలో ఏంటి? మైక్రో వాల్యూలో ఆటోమేటిక్ కాలనీ కౌంటర్స్ అని వచ్చాయి. మీకు తెలుసు. ఇంతకుముందు మనం ఈ మైక్రోవేల్ ప్లేట్ ఉంది కదా! పెట్రీ డిష్ ఉంది కదా! ఆ మైక్రోవేల్ గ్రోత్ వస్తది అందులో. వచ్చినప్పుడు ఈ స్కాన్ 3000 ఏఏ అని ఉంటుంది. అందులో పెడితే ఇలా 5000 అయ్యి, 3000 అయ్యి ఇలా వస్తుందనమాట. అంటే మైక్రో బయాలజీలో ఉపయోగించేటటువంటి ఈ స్కానర్స్ ఇవి. ఆటోమేటిక్ కాలనీ కౌంట్ అంటారు. సో, ఎన్ని బాక్టీరియా ఉన్నాయి అనేది కూడా మనకి కాలనీ కౌంట్ వచ్చేస్తుంది. ఓకే. సీఎఫ్యూ అంటాం కదా! సో, అది మనకు తెలుస్తుందనమాట. ఏఏ కౌంట్స్ కాలనీస్ అక్యురేట్‌లీ. రెడ్యూసెస్ మాన్యువల్ వర్క్‌లోడ్. మన మాన్యువల్ వర్క్‌లోడ్ తగ్గిపోతుంది. తర్వాత బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్ కూడా ఇస్తుంది. ఒక బ్యాక్టీరియాని మీరు గుర్తుపట్టాలంటే చాలా కష్టం. ఎందుకు కష్టం చెప్పండి? మైక్రోబయాలజీ తెలిసిన వాళ్ళు చెప్పండి. దానికి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటది. స్క్రీన్ రావట్లేదా? స్క్రీన్ షాట్ స్క్రీన్ కనిపించట్లేదా? హ్మ్. ఒక్కసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. యాహ్! సరే. బ్యాక్టీరియా ఐడెంటిఫికేషన్ గూడా మనం చేయొచ్చు. ఎలా బ్యాక్టీరియా ఐడెంటిఫికేషన్ చేస్తామంటే జనరల్‌గా వాటికి కాలనీ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే రెడ్ కలర్ కాలనీ ఉంది. లేదా రఫ్‌గా ఉంది కాలనీ. లేదా వైట్ కలర్ కాలనీ ఉంది. నెక్స్ట్ కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఇలా మీకు కాలనీ మార్ఫాలజీ ఉంటది. దాన్ని బట్టి అది ఏ రకమైన బ్యాక్టీరియా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అవునా? దాని టెక్స్చర్ ఉంటది. దాంతో పాటు మనకు కొన్ని బయోకెమికల్ టెస్ట్‌లుంటాయి. ఇన్విక్ రియాక్షన్స్ మీకు ఐడియా ఉంటది. ఇండోలు నేను పంపిస్తాను మీకివన్నీ. మిథైల్ రెడ్, ఓజస్ ప్రోస్కవర్, రైట్, సిట్రేట్ రిలేషన్ టెస్ట్, తర్వాత గ్లూకోజ్ టెస్ట్, ఫెర్మెంటేషన్ టెస్ట్‌లు ఇలా ఉంటాయి. వీటన్నిటిని బట్టి అంటే ఒక బాక్టీరియా బయోకెమికల్ క్యారెక్టరిస్టిక్స్, దాంతో పాటు దాని యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ చూసి అది ఏ రకమైన బాక్టీరియా మనం గుర్తుపట్టడం వెనకటి రోజుల్లో.
అది చాలా కష్టం. కానీ ఇప్పుడేంటి మనకు చాలా ఫాస్ట్‌గా డయాగ్నోసిస్ చేయొచ్చు. దానిలో పెట్టగానే అది ఏ బ్యాక్టీరియా చెప్పేస్తది. అది ఏ ఆర్గానిజమో చెప్పేస్తది. ఎంత కౌంట్ ఉందో కూడా చెప్పేస్తది. ఇది ఏ యాంటీబయాటిక్ చచ్చిపోతదో చెప్తది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా మనకి ఈజీగా ఇచ్చేస్తదనమాట. ఓకే. ఇది చూడండి. అపాస్ ఇండిపెండెన్స్ ద ఫస్ట్ ఆటోమేటెడ్ కల్చర్ ప్లేట్ రీడర్. కల్చర్ ప్లేట్‌ని రీడ్ చేస్తది. ఓకే. ఇది కూడా యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టింగ్ 4 టైమ్స్ ఫాస్టర్. పెట్టగానే మీకు తెలిసిపోతది. ఏ యాంటీబయాటిక్ ఏ బ్యాక్టీరియా చనిపోతది. 4 టైమ్స్ చాలా ఫాస్టర్. ఇలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. తర్వాత ఏడీఏ జియో సిస్టమ్ ఉంటుంది. ఇది కూడా యాంటీబయాటిక్ సెన్సిటివిటీని చెప్పేస్తది. ఓకే. నెక్స్ట్ హిస్టోపాథాలజీ తీసుకోండి. హిస్టోపాథాలజీ ఏంటి? మనం మెయిన్‌గా క్యాన్సర్ డిటెక్షన్. ఇందాక అనుకున్నాం కదా! ట్యూబర్ మార్జిన్స్ కానివ్వండి, తర్వాత మైటాటిక్ ఫిగర్స్, మెటాస్టాసిస్ పాథాలజిస్ట్‌కి అసిస్ట్ చేస్తాయి. ఇవి క్యాన్సర్ డిటెక్షన్ టూల్స్. పాప్స్మియర్ ఉంది. పాప్స్మియర్‌లో కూడా ఒక్కోసారి ఏమైద్దంటే పాప్స్మియర్ మాన్యువల్‌గా డాక్టర్ చూసినప్పుడు మిస్ అయిపోతాయి. ఓకే. అంటే నిజంగా సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలియదు. డాక్టర్స్ కొన్ని సెల్స్ మిస్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఏంటి ఫాల్స్ నెగెటివ్స్‌ని కూడా తీసేస్తది. అంటే ఫాల్స్ నెగెటివ్ అంటే ఏంటి? జనరల్‌గా ఏంటి ఆ సెల్ చూసి అది క్యాన్సర్ సెల్ కాదులే అన్నట్టుగా చాలా వరకు డాక్టర్స్ వదిలేస్తారు పాప్స్మియర్ చూసి. కానీ ఇది అలా కాదు. ఆ ఫాల్స్ నెగెటివ్‌ని కూడా తగ్గిచ్చేస్తది. తగ్గిచ్చేసి అది లేదా అది క్యాన్సర్ సెల్ అని ఇది కరెక్ట్‌గా చెప్తది. ఓకే. సో, అలా మనం హిస్టోపాథాలజీలో, సైటాలజీలో కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టిష్యూ శాంపిల్ ఉంది తీసుకోండి. మైక్రోస్కోప్ స్కానర్‌లో పెట్టేయండి. ఇమేజ్ అప్‌లోడ్ అయితుంది. అయి మనకు మనం మాన్యువల్‌గా చూస్తాము. ఇది ఆటోమేటిక్‌గా ఏఐని యూజ్ చేసి ఎక్కడ క్యాన్సర్ సెల్ ఉందనేది మనకు డిటెక్ట్ చేసి చెప్తుంది. దాన్ని బట్టి మనం పేషెంట్‌కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో, ఇదంతా మనకు ఆటోమేషన్ ప్రాసెస్. దాన్ని డిజిటల్ పాథాలజీ అంటారు. ఓకే. ఇదంతా కూడా అంటే ఇదొక ఇసోఫాగల్ కార్సినోమా అంటారు. సో, ఇసోఫాగల్ ఎడ్నోకార్సినోమా. ఇప్పుడు ఇసోఫాగస్ ఉంది. సో, ఇక్కడ ఏదో క్యాన్సర్ వచ్చిందనుకో దాన్ని కట్ చేస్తారు. రిసెక్షన్ చేసి పాథాలజీకి పంపించేస్తారు. వాళ్ళు స్లైడ్స్ తయారు చేస్తారు. దాన్ని డిస్టిలేషన్ చేస్తారు. ఆ డిస్టిలేషన్ నుంచి మీకు మైక్రోస్కోపిక్ వెళ్ళిపోతుంది. డిజిటల్ పాథాలజీలోకి వెళ్తుంది. అది ఏ ట్యూమర్, ఏ సైజ్ ఉంది, ఏంటి, వాటి కోహర్ట్స్ ఏంటి. ఎందుకంటే ముందు ఆల్రెడీ డేటా మనం ఫీడ్ చేసి పెడతాం. ఏం లేదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక్కటి గుర్తుంచుకోండి. కృత్రిమ మేధస్సు. మేధస్సు అంటే ఏంటి? నాలెడ్జ్. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తది? పాత వాటితో నాలెడ్జ్ వస్తది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక కార్‌లో ఎళ్తున్నారు. అవునా? మీకు అక్కడ ఒక 5 స్పీడ్ బ్రేకర్‌లు ఉన్నాయి. ఏం చేస్తారు? ముందు మీకు ఎళ్ళినప్పుడు మీకు తెలీదు. ఫాస్ట్‌గా ఎళ్తారు. స్పీడ్ బ్రేకర్‌లతో మీకు ఇబ్బంది పెడతారు. రెండోసారి ఎళ్ళినప్పుడు ఏంటి? ఆ 5 ఉన్నాయి గదా! మీకు ఒక బ్రెయిన్‌లో ఒకటొస్తది. ఒకటి ఇక్కడ స్పీడ్ బ్రేకర్‌లు ఉన్నాయని చెప్పి కొద్దిగా తగ్గుతారు. ఒక 15 రోజులు అక్కడ అంటే బండి నడిపారనుకోండి. 16 రోజు ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా మీకు తెలుస్తది. ఏది ఎక్కడుంది స్పీడ్ బ్రేకర్ మీకు తెలిసి అక్కడ మీరు స్లో అయిపోతారు. అవునా? కాదా? అంటే నాలెడ్జ్ అనేది ఏంటి? ప్రీవియస్ దాని నుంచి మనకి డెఫినిట్‌గా నాలెడ్జ్ వస్తది. అంతేనా కాదా? మేధస్సు అనేది అదే గదా! ఇది అందుకే మిషన్ కూడా ఏం చేస్తదంటే మిషన్ లెర్నింగ్ అంటాం. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఎంఎల్. మిషన్ లెర్నింగ్ అంటే మిషన్ నేర్చుకోవడము. ఓకే. అంటే ఇక్కడ ఏం చేస్తాము? మనకు మిషన్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50, 50 లేకపోతే 100 రకాల పిల్లుల్ని మిషన్‌కి చెప్తామనమాట. ఇది పిల్లి, ఇది పిల్లి, ఇది పిల్లి అని చెప్పి ఒక 50 రకాల ఫోటోస్ మనం దాన్ని ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసినప్పుడు ఏం చేస్తది? ఆ ఫోటో చూసి ఓహో! ఇది పిల్లి, ఇది పిల్లి అని అది గుర్తుంచుకుంటది. గుర్తుంచుకున్న తర్వాత ఏం చేస్తాం మనము 51 మీరు కుక్క ఇవిచ్చేసి చెప్పండి. ఇదేంటని చెప్పండి. అదేం చేస్తది? ఇది పిల్లి కాదు అంటది. ఎందుకంటే దాంట్లో మెమరీలో దాన్ని ఇమేజ్ రికగ్నిషన్ అంటారనమాట. ఇది ఇమేజ్ రికగ్నిషన్ అనేది మనకు కొన్ని న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. అంటే మన బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఎలా ఉంటాయో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కూడా మనకు ఒక సీఎన్ఎన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఒకటుంటుంది. ఆ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్‌తోని అది ఐడెంటిఫై చేస్తుందనమాట. అంటే అది బ్రెయిన్‌లో ఉండేటువంటి న్యూరాన్స్‌ని పోలి ఉంటది. ఓకే. నేను మీకు అది చెప్తాను. ఆ మోడల్ కూడా మనం యూజ్ చేస్తాం అనమాట ఏఐలో. ఓకే. అది మీకు ఎలా ఉంటదో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎంతసేపు మిషన్ అనేది ముందు నేర్చుకుంటది. నేర్చుకున్న తర్వాత సో, మిషన్ నేర్చుకున్న తర్వాత అప్పుడు అది అంటే ఎంతవరకు నేర్చుకుంది అనేది మనం దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటాం. గాట్ ఇట్. సో, దాన్ని మనం మిషన్ లెర్నింగ్ అంటాం. ఓకే. 1 సెకండ్. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇది సర్వైకల్ సైటాలజీ గ్రేడ్స్. ఇందాక చెప్పాను కదా! సెల్ అనోటేషన్ సెల్ తీసుకోండి. దాన్ని డిస్టిలేషన్ చేయండి. ఓకే. డబ్ల్యూఎస్ఏ అంటే ఏంటి? హోల్ స్లైడ్
ఇమేజింగ్ అన్నమాట. అంటే ఒక్క స్లైడ్‌లో ఏదో ఒక చిన్న భాగం గాకుండా హోల్ స్లైడ్ ఇమేజింగ్ అంటాం. అంటే కంప్లీట్ స్లైడ్‌లో ఉండేటువంటి సెల్స్ అన్నిటిని గూడా ఇది ఇమేజ్ చేస్తుందన్నమాట. చేసి ఏమేమి సెల్స్ ఉన్నాయో అది క్లాసిఫై చేసి మనకు డిటెక్ట్ చేసి ఇస్తుంది. గాట్ ఇట్. అదే మనం మాన్యువల్‌గా అన్ని సెల్స్ చూడలేం. ఈవెన్ వెనకట డీసీ ఉంటది గదా! డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్. ఒక 100 సెల్స్ కౌంట్ చేయడానికి చాలా హెడేక్ అయిపోయేది మనకి. అవునా? కానీ ఇది అలా కాదు. మిలియన్స్ ఆఫ్ సెల్స్‌ని గూడా ఇది ఐడెంటిఫై చేసి ఒక్క అబ్నార్మల్ సెల్ ఉన్నా సరే దాన్ని డిటెక్ట్ చేస్తుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది రెటినా నెట్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. దీన్ని న్యూరల్ నెట్వర్క్ అంటారు. ఓకే. ఇది సీఎన్ఎన్ పైన పనిచేస్తుంది. ఇది ఒక సాఫ్ట్‌వేర్ రెటినా నెట్ అనేది ఒక ఏఐ సాఫ్ట్‌వేర్ అన్నమాట. సో, ఇది ఆటోమేటిక్‌గా అది ఏ రకమైనటువంటి క్యాన్సర్ సెల్ అనేది అబ్నార్మల్ సెల్స్ అనేది మనకు ప్రెడిక్ట్ చేసిస్తుంది. ఓకే. తర్వాత మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ తీసుకోండి. మాలిక్యులర్ ల్యాబ్ అంటే ఏంటి? పీసీఆర్. అంటే మీకు ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి మీకు చాలా మందికి మాలిక్యులర్ ల్యాబ్ గురించి తెలుసు. ఆర్‌టీపీసీఆర్ అని, పీసీఆర్ ఇవన్నీ తెలుసు. పాలిమరేస్ చైన్ రియాక్షన్ అంటాం. తర్వాత జీనోమ్ అనాలిసిస్, జీనోమిక్ అనాలిసిస్, ప్రోటోమిక్ అనాలిసిస్ ఇలా మనకు చాలా వచ్చాయి. అవునా? సో, వాటిలలో కూడా పేషెంట్ యొక్క వాల్యూస్‌ని, ప్యాటర్న్స్‌ని తర్వాత ఎక్కడైతే ఎందుకంటే అవన్నీ కూడా నానో టెక్నాలజీ. చాలా ఇప్పుడు డీఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్ ఉంది, ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్ ఉంది, యాంప్లిఫికేషన్ ఉంది. అవన్నీ చాలా సెన్సిటివ్ అవి. అవునా? సో, 0.01 మైక్రోమీటర్స్ ఇలా అంత సెన్సిటివ్. కాబట్టి ఆ ప్రిడిక్షన్ అనేది మనం మాన్యువల్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ కూడా ఏఐని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. చేస్తే మనకి అక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకే. దీన్ని థర్మల్ సైక్లర్ అంటారు. ఇది మనకి జీన్ యాంప్లిఫికేషన్ వాడతాం అన్నమాట. ఓకే. ఆర్‌టీపీసీఆర్‌కి వాడతాము. మిగతా వాటిల్లో కూడా యూజ్ చేస్తాం దాన్ని. ఇది ఒక డీఎన్ఏ ఉంది కదా! ఆ డీఎన్ఏలో యాంప్లిఫై చేస్తాము. యాంప్లిఫై చేసి ఈవెన్ కరెక్షన్స్ కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ లాబొరేటరీ మేనేజ్మెంట్. లాబొరేటరీ మేనేజ్మెంట్ ఏంటి? మీకు తెలుసు శాంపిల్ ట్రాకింగ్. మీరు శాంపిల్స్ పెడతారు. దేంట్లో రాండాక్సో లేకపోతే ఇంకేదో బెక్మెన్‌లో పెడితే ఆటోమేటిక్‌గా బార్‌కోడ్‌తోని ఏం చేస్తుందది? అది ఏ శాంపిలో మీరు ఐడెంటిఫై చేస్తుంది. అవునా? అయితే ఒకసారి దాంట్లో షుగర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు షుగర్ పెడితే అదేం చేస్తుంది? ఆల్రెడీ షుగర్ చేశాం గదా! అన్న ఏఐతోని మీకు అది ఇచ్చేస్తుంది. ఓకే. సో, స్మార్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేస్తుంది. అంటే రియేజెంట్ ఎంత వాల్యూమ్ ఉన్నాయి? అవసరమా లేదా? అనేది ఆ స్మార్ట్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది. ఓకే. ఇంకా కొన్నేంటంటే రియేజెంట్ లోడింగ్ కూడా అదే చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ వర్క్‌లోడ్ ప్రిడిక్షన్. వర్క్‌లోడ్ ప్రిడిక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి ఫీడ్ చేస్తే మీకు టైం కూడా ఇస్తుంది. ఓకే. మీకు మొత్తం శాంపిల్స్ అవ్వడానికి 4:00 అవుతుంది. లేదా 3:00 అవుతుంది. ఇలాంటి ప్రిడిక్షన్స్ కూడా ఉంటాయి. తర్వాత స్టాఫ్ షెడ్యూలింగ్ ఆప్టిమైజేషన్. తర్వాత టీఏటీ టర్న్ అరౌండ్ టైమ్. తెలుసు మీకు టర్న్ అరౌండ్ టైమ్ అంటే ఏంటి? అంటే పేషెంట్ మనం బ్లడ్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ అతనికి చేరేటప్పటి వరకు ఎంత టైం పడుతుంది? అది తగ్గుతుందా? పెరుగుతుందా? సో, ఇదంతా కూడా మనం ఏఐతో ఉంది దాన్ని మేనేజ్ చేయొచ్చు మన లాబొరేటరీని. తర్వాత బ్లడ్ బ్యాంక్ తీసుకోండి. బ్లడ్ బ్యాంక్‌లలో ఏంటి? డోనార్ ఎలిజిబిలిటీ ప్రిడిక్షన్. మీకొక ఫార్మ్ ఉంటది. జనరల్‌గా మన మొబైల్‌లో ఓ ఫార్మ్ వస్తది. ఆ ఫార్మ్‌లో ఏం చేయాలి? పేషెంట్ పేరు, ఏజ్, వాడి హిమోగ్లోబిన్ ఎంత ఉంది? వాడి వెయిట్ ఎంత ఉంది? వాడి డయాబెటిస్ ఉందా లేదా? కొన్ని క్వెషన్స్ వస్తాయి. ఒక 10 క్వెషన్స్ వస్తాయి. ఆ 10 క్వెషన్స్ ఏం చేయండి బ్లడ్ బ్యాంక్‌లో ఇది వాడుతున్నారు ప్రస్తుతం చాలామంది. ఆ బ్లడ్ బ్యాంక్‌లో ఎవరైనా డొనేట్ చేయడానికి వస్తారు కదా! వచ్చినప్పుడు ఏంటి ఒక ఏఐ టూల్ ఉంటుంది. ఆ ఏఐ టూల్‌లో ఆ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక 10, 15 క్వెషన్స్ ఉంటాయి. అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టండి. కొట్టగానే రెడ్ వస్తది. అంటే వీడు ఇవ్వడానికి పనికిరాడు. ఒక గ్రీన్ వస్తది. అంటే ఈయన బ్లడ్ ఇవ్వొచ్చనమాట. అంటే ఈ డోనార్ ఎలిజిబిలిటీ అనేది ఇంక మనం మెదడుతో ఆలోచించాల్సిన పని లేదు. దాంట్లో కొట్టేసి సబ్మిట్ కొట్టగానే అదే చెప్తది. వీడు వద్దని చెప్పేస్తది. ఎందుకు వద్దనేది కూడా మీకు రీజన్ ఇస్తది. ఓకే. సో, అలా మనకి డోనార్ ఎలిజిబిలిటీ ప్రిడిక్షన్ కూడా చేస్తది. తర్వాత బ్లడ్ డిమాండ్ ఫోర్‌కాస్టింగ్ కూడా. ఓకే. బ్లడ్ డిమాండ్ ఫోర్‌కాస్టింగ్ అంటే ఏంటి? మనకి ఎన్ని బ్యాగులు కావాలనేది కూడా మనకది చెప్తది. క్రాస్ మ్యాచింగ్ ఎర్రర్ రిడక్షన్ కూడా అది ఈజీగా చేస్తది. తర్వాత ట్రాన్స్‌ఫ్యూజన్ రియాక్షన్ రిస్క్ ప్రిడిక్షన్ కూడా చెప్తది. ఓకే. దీంట్లో మనం ఏం వాడతామంటే ప్రెడిక్టివ్ అనలిటిక్స్, తర్వాత డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ అని ఈ 2 రకాల అల్గారిథమ్స్ అంటాం. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసే వాటిని అల్గారిథమ్స్ అంటారు. మనకి చాలా అల్గారిథమ్స్ ఉంటాయి. నేను కొన్ని అల్గారిథమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకే. తర్వాత ఇమ్యునాలజీ, సిరాలజీ తీసుకోండి. ఇమ్యునాలజీలో ఏంటిది? ఎలిసా ఉంది. ఎలిసా రిజల్ట్‌ని ఇంటర్ప్రిటేట్ చేస్తది. తర్వాత ఆటో ఇమ్యూన్ ప్యాటర్న్ రికగ్నిషన్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్ ప్రాబబిలిటీ ఎంత ఉందనేది మనకు చెప్తది. తర్వాత అవుట్‌బ్రేక్ డిటెక్షన్ అనాలిసిస్ ఇది చేస్తుంది. దీంట్లో వాడేటటువంటి అల్గారిథమ్స్ వలన క్లాసిఫికేషన్ మోడల్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్ అంటాం. సరే ఇది మీకు అంటే ఈ వర్డ్ కొత్తగా ఉండొచ్చు. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అది అర్థమైపోతుంది. తర్వాత టాక్సికాలజీ ఉంటుంది. టాక్సికాలజీ అంటే తెలుసు కదా! డ్రగ్ ఓవర్‌డోస్ అయింది. లేదా పాయిజన్ తీసుకున్నారు. టాక్సికాలజీ అంటే అబౌట్ టాక్సిన్స్ విష పదార్థాలు.
అది సపరేట్ బ్రాంచ్, టాక్సికాలజీ అని సపరేట్ బ్రాంచ్ ఉంటుంది. దాంట్లో ఏ మందు ఎంత మోతాదులో ఉంది బాడీలో అనేది సిరం తీసుకొని అనలైజ్ చేయొచ్చు. తర్వాత పాయిజన్ తీసుకున్న డ్రగ్ ఓవర్ డోస్ అయినా ఇదంతా కూడా ఏ అప్లికేషన్తో మనం చేయొచ్చు. తర్వాత రేడియాలజీ తీసుకోండి, ఇందాక చెప్పుకున్నాం ఏ రీడ్ చెస్ట్ ఎక్స్రే రీడ్ చేసేస్తుంది, చూపిస్తాం మీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తాను. తర్వాత బ్రెయిన్ హెమరేజ్ ఉంది, సిటీ స్కాన్లో ఎక్కడైతే బ్రెయిన్ హెమరేజ్ ఉందో అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. మెమోగ్రామ్లో క్యాన్సర్ ఉందో డిటెక్ట్ చేస్తుంది, అవునా? ఇప్పుడు ఇది ఉంది, ఇది జస్ట్ ఏకి ఇవ్వండి, దీంట్లో చూపిస్తుంది ట్యూబర్క్యులోసిస్ 47% ఉండొచ్చు, లంగ్ ఒపాసిటీ 68% ఉంది, నాడ్యూల్స్ ఉన్నాయి 43%, ఇది చూపిస్తుంది. ఓకే, అదే ఇప్పుడు స్కల్ ఉంది, స్కల్లో ఎక్కడైనా మీకు బ్రెయిన్లో హెమరేజ్ వచ్చింది అనుకోండి, ఆ హెమరేజ్ మీకు ఆటోమేటిక్గా ఎక్కడ ఉందనేది మీకు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు బ్రెస్ట్ మెమోగ్రామ్ ఉంది, మెమోగ్రామ్లో ఎక్కడ నాడ్యూల్ ఉందనేది కూడా అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది అనమాట. రైట్. సో ఇలా మీకు రేడియాలజీలో కూడా క్లియర్గా ఎక్కడైతే లీషన్ ఉందనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనిషి అంటే మన కంటితో కరెక్ట్గా జడ్జ్ చేయలేం, కానీ ఇది మాత్రం చాలా క్లియర్గా చూపిస్తుంది మనకి, ఎక్కడ మార్జిన్స్ కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకు మెషిన్ లెర్నింగ్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్లో మనం జనరల్గా ఏమేమి వాడతాము ల్యాబ్లో అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ వాడతాము. ఈ లాజిస్టిక్ రిగ్రెషన్తో మనం డిసీజ్ ఉందా లేదా ప్రిడిక్ట్ చేయొచ్చు. నేను మీకు చూపిస్తాను, ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ర్యాండమ్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది, దాంతో మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఎక్స్రే ఆటోమేటిక్గా టీబీకే స్క్రీన్ చేస్తే ఏ చెప్తుంది సార్, చెప్తుంది టీబీ ఉందా లేదా అనేది ఆటోమేటిక్గా చెప్తుంది. నేను మీకు అది చిన్న చూపిస్తాను మీకు ఇప్పుడు. మల్టిపుల్ పారామీటర్ ల్యాబ్ ప్రిడిక్షన్ ఉంటుంది. తర్వాత ఎగ్జీ బూస్ట్ అంటారు, ఇది హై ఎక్యురసీ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత సిఎన్ఎన్ అంటారు, సిఎన్ఎన్లో బ్లడ్ స్మియర్ ఇందాక చెప్పాను కదా, న్యూరల్ నెట్వర్క్స్ అని, ఆర్ఎన్ఎన్ అని, ఓకే, సిఎన్ఎన్, ఇవన్నీ న్యూరల్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా. సో దీని మనం డీప్ లెర్నింగ్ అంటాం. ఇప్పుడు ఏలో మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది. అసలు మీకు ఏ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ ఏంటి, మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు చెప్తాను, ఇది ఒకసారి అయిపోయినవ్వండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇవి మెథడ్లు. ఏ మెథడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఎక్స్రేని బట్టి మీకు టీబీ ఉందా లేదా ఎలా చెప్తారు అని అన్నారు. అంటే ఎక్స్రే అనేది ఒక ఇమేజ్, అవునా? అయితే ఇక్కడ చూడండి, రేడియాలజీలో ఇమేజ్ డయాగ్నోసిస్లో మనం వాడేటటువంటి అల్గారిథంని సిఎన్ఎన్ అంటారు, అంటే కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. ఈ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసి టీబీ ఉందా లేదా అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది అంటే హెమటాలజీలో మనం స్మియర్ అనాలిసిస్కి సిఎన్ఎన్ వాడతాము, డిసీజ్ ప్రిడిక్షన్కి ఎంఎల్ మోడల్ వాడతాం, మిషన్ లెర్నింగ్ మోడల్ వాడతాము, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఓకే, నేను మీకు చెప్తాను ఈ మోడల్ ఎలా చేయాలి. ఓకే, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను మీకు. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇది తీసుకోండి, ఇది ఒక ప్రిడిక్షన్ మోడల్ తీసుకోండి. హిమోగ్లోబిన్ 7 గ్రామ్స్ ఉంది, డబ్ల్యూబీసీ 80,000 ఉంది, ప్లేటెట్స్ తగ్గాయి, బ్లాస్ట్ సెల్స్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, డబ్ల్యూబీసీ పెరిగాయి, 10,000 నార్మల్ 80,000కి వచ్చినాయి. అంటే ఏంటి, డబ్ల్యూబీసీ బాగా పెరిగాయి, ప్లేటెట్స్ తగ్గాయి, ఆర్బీసీ కూడా తగ్గాయి. అంటే 7 గ్రామ్స్ ఉంది హిమోగ్లోబిన్ అంటే ఆర్బీసీ తగ్గినట్టే, బ్లాస్ట్ సెల్స్ ఉన్నాయి. బ్లాస్ట్ సెల్స్ ఇవన్నీ అర్థం ఏంటి, సస్పిషియస్ ఫర్ అక్యూట్ లుకేమియా. మీరు ఇవి చూసి ఆటోమేటిక్గా అది మనకి రిపోర్ట్ ఇస్తుంది, లుకేమియా ఉండొచ్చు అని చెప్పేసి సస్పెక్ట్ చేస్తుంది. ప్లస్ మనకు కొన్ని టెస్ట్లు సజెస్ట్ చేస్తాయి, ఇవి చేయించండి అంటే అవి చేయిస్తే అప్పుడు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అన్ని రిజల్ట్ చూసి లుకేమియా ఉందా లేదా అని చెప్పేస్తుంది. ఓకే, ఇలా ఇందాక మీరు అడిగిందని చూడండి, ఏ విల్ నాట్ రీప్లేస్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఆర్ పెథాలజిస్ట్లో కానీ ల్యాబ్ టెక్నీషియన్ ఏ రీప్లేస్ చేయదు. ఇట్ విల్ అసిస్ట్ ఎన్హాన్స్ అండ్ అప్గ్రేడ్ ల్యాబొరేటరీ ప్రొఫెషనల్స్. ఇది మనకు అసిస్ట్ చేస్తుంది, మనం ఎన్హాన్స్ చేస్తే మన నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేస్తుంది. కాబట్టి ఏంటి, ఫ్యూచర్లో ల్యాబ్ టెక్నీషియన్స్ అంతా కూడా ఏ అవేర్, అంటే ఏ అంటే మాకు తెలుసు అనేది ఒకటి ఉండాలి. డేటా లిటరేట్ అంటే ప్రతి ఒక్కరికి డేటా గురించి తెలియాలి, అర్థమైందా? అంటే నేను దీంట్లో డేటా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా, ఎందుకంటే వితౌట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు లెర్న్ ద ఏఐ టూల్స్. ఏఐ టూల్స్ ఈవెన్ ఎక్సెల్ కావాలన్నా, లేదంటే యాక్సెస్ కావాలన్నా, సాస్ కానీ లేదా రీసెర్చ్ మెథడాలజీ కానివ్వండి, మీకు ఏదైనా డేటా అనే దాని గురించి మీకు అవగాహన లేదు అంటే ఏమీ నేర్చుకోలేదు. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మీకు ఇక్కడ కొన్ని క్లాసెస్లో డేటా కూడా నేను మీకు సిలబస్ చూపిస్తాను, నేను ఏం సిలబస్ తయారు చేస్తాను అనేది. దాంట్లో మీకు డేటాబేస్ మేనేజ్మెంట్, తర్వాత డేటా అనాలిసిస్, డేటా రిపోర్టింగ్, డేటా విజువలైజేషన్, ఇవన్నీ నేను చూపిస్తాను ఈ 30 days సెషన్లో. ఓకే, తర్వాత మీరు టెక్నాలజీ ఫ్రెండ్లీ కూడా ఉండాలి. ఓకే, ఎంతసేపు షార్ట్స్ చూడకుండా, సో మనం కొత్త టెక్నాలజీ యూజ్ చేయడం అనేది చేయాలి. ఓకే, సో ఇది మనకి ల్యాబొరేటరీ యూజ్ చేసేటటువంటి
ఏఐ. ఇది నేను మీకు పంపిస్తాను ఇది. ఓకే. తర్వాత ఒకసారి మనం సిలబస్ చూద్దాము. ఓకే. అంటే మనకి ఏం చెప్తాను, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ 50 మినిట్స్ అయింది కదా. మీకు ఓపిక ఉంటే ఉండండి, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండండి. ఓకే. జస్ట్ అవగాహన కోసమే కదా. నెక్స్ట్ నేను మీకు ఒక చిన్న సిలబస్ చూపిస్తాను మీకు. అంటే నేను ఏం చెప్తున్నాను అనేది సిలబస్ చూపిస్తాను. ఇది చూడండి. అంటే ఇందులో మనం ఏమనుకున్నామంటే ఏఐ వల్ల ఏంటి మనకు ఉపయోగాలు. ఇందాక చెప్పాను, ఫాస్టర్ రిపోర్టింగ్, అక్యురసీ పెరుగుతుంది, ఆటోమేషన్, రొటీన్ టెస్ట్లను ఆటోమేషన్ చేయొచ్చు. తర్వాత డిజిటల్ బ్లడ్ స్మెల్ అనాలిసిస్, లుకేమియాని ఎలా డిటెక్ట్ చేయాలి, మలేరియాని డిటెక్ట్ చేయడము, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ప్రిడిక్షన్ చేయడము, డిజిటల్ పెథాలజీ, ఆటోమేటెడ్ క్రాస్ మ్యాచింగ్, డిసీజ్ని రిస్క్ అంటే డిసీజ్ ఉందా, ఉండే ఛాన్స్ ఉందా లేదా, రిస్క్ ప్రిడిక్షన్ అంటాం, అది ఒకటి. క్రిటికల్ అలర్ట్ సిస్టమ్స్, తర్వాత బిగ్ డేటా అనాలిసిస్, ఎపిడమిక్ మానిటరింగ్, తర్వాత పీసీఆర్, మాలిక్యులర్ డేటా ఇంటర్ప్రిటేషను, ఎలిసా ఇంటర్ప్రిటేషను. ఓకే. ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం సొంతంగా ఇంటర్ప్రిటేషన్ చేయలేము. కాబట్టి ఇంటర్ప్రిటేషన్కి టూల్స్ కావాలి. ఇంటర్ప్రిటేషన్ చేయాలి అంటే మనకి ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండాలి దానిపైన. అన్నిటిపైన ఎక్సలెంట్ నాలెడ్జ్ మన బ్రెయిన్లో ఉండడం కష్టం, అందుకని చెప్పి ఏ టూల్స్ వాడతాం. సో దీనివల్ల ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ మానిటర్ చేయడము, వర్క్లోడ్ టెక్నీషియన్స్ తగ్గడము, ల్యాబొరేటరీ వర్క్ ఫ్లో పెరగడము, 24/7 ఆపరేషనల్ కేపబిలిటీ. మనం పని చేయము, మిషన్ పని చేస్తే 24/7 అలసిపోదు, అవునా. పర్సనల్ మెడిసిన్ సపోర్ట్, లాంగ్ టర్మ్ కాస్ట్ రిడక్షన్, స్మార్ట్ రిపోర్ట్ జనరేషన్, ఎల్ఐఎస్ ఇంటిగ్రేషన్, ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ, ఎన్హాన్స్డ్ పేషెంట్ సేఫ్టీ, ఇవన్నీ కూడా మనకి ఈ ఏఐతో యూజ్ అవుతాయి. అంటే యూజెస్ ఇవన్నీ కూడా ల్యాబ్లో. ఓకే. సో నెక్స్ట్ మీకు సిలబస్ చూపిస్తాను. సిలబస్ ఏంటనేది నేను ఒక బ్రోచర్ ఒకటి తయారు చేశాను. ఈ బ్రోచర్లో ఏంటంటే మనకి ఇది మనకు ఉండేటటువంటి సిలబస్, మెయిన్ కరికులం. ఓకే. సో నేను మీకు ఇది ఒక పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. బ్రాంచెస్ ఇన్ ల్యాబ్లో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, ల్యాబ్ టెస్ట్ ఏంటి, ప్రొఫెషనలిజం, కెరీర్స్, ఫ్యూచర్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్. ఓకే. ఇదంతా సరే, ఇది మన కరికులం. ఓకే. సో టోటల్గా మనకు ఒక 21 టాపిక్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 30 అవర్స్ అనుకున్నాం కదా, 1 మంత్ వరకు. సో మన టైమింగ్స్ ఫ్లెక్సిబుల్, ఈ 6 to 7 కాదు, మనం వీలైతే మార్చుకుందాము. సో ఇందులో మీకు ఏ రెడీ అయిపోతుంది. ఈ 30 అవర్స్ అయితే మీకు అంటే మాకు తెలుసు అని చెప్పుకోవడానికి ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 30 అవర్స్ నేను మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తాను. ఓకే. సో ఆ సర్టిఫికేట్ కూడా మీకు అంటే యూజ్ అవుతుంది. మాకు తెలుసు అనేది, ఎక్కడికైనా వెళ్తే కంప్లీట్గా అసలు అంటే తెలియదు అనకుండా మీకు సర్టిఫికేట్ ఆల్సో విల్ హెల్ప్ యూ. ఓకే. నెక్స్ట్ లెట్ us see the సిలబస్. ఒకసారి సిలబస్ చూడండి. సో ఒకసారి ఈ సిలబస్ కూడా నేను ఒక పవర్ పాయింట్ లాగా తయారు చేశాను. ఇందులో ఫస్ట్ మాడ్యూల్లో మనకి ఏం కవర్ అవుతాయి. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి ల్యాబ్లో మనకు అంటే ఒకటి కొంతమంది పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అసలు బేసిక్స్ రాని వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకే ఇది ఏంటంటే మనకు కంప్లీట్గా బేసిక్స్ తెలియని వాళ్ళ కోసం మనం డిజైన్ చేస్తాం. అంటే దీంట్లో నాకు తెలిసి కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమనుకోవచ్చు అంటే మరి బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని కొంత అనుకోవచ్చు, రైట్. సో అలాగా అంటే ఇదేంటంటే ఎస్పెషల్లీ ఈ కోర్స్ మనం డిజైన్ చేసింది ఓన్లీ టెక్నీషియన్స్ మాత్రమే, రైట్. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్ టెక్నీషియన్స్ కోసమే మనం డిజైన్ చేస్తాం కాబట్టి మనకు వాళ్ళ ఓరియంటెడ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రైట్. అయితే ఈ కోర్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడిసిన్ కాదు, హెల్త్ కేర్ కాదు. మెడిసిన్ హెల్త్ కేర్ అంటేనేమో మళ్ళీ ఆపరేషన్ థియేటర్ ఎలా వాడతారు, గైనకాలజీలో ఎలా వాడతారు, పెడియాట్రిషియన్లో ఎలా వాడతారు, ఆర్థోపెడిక్స్లో ఎలా వాడతారు, డెంటల్లో ఎలా వాడతారు, అదంతా మనకు మెడిసిన్లో వస్తుంది. మెడిసిన్ కానీ హెల్త్ కేర్ కానీ వస్తుంది. కానీ మనం ఇదేంటంటే ఒక్కటే దాన్ని ఫోకస్ చేస్తున్నాం, ల్యాబ్ టెక్నాలజీ అనే దాన్ని ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఓన్లీ ల్యాబ్ టెక్నాలజీ రిలేటెడే, రైట్. ఇంకా కాస్త అంటే ఫర్దర్గా మీకు ఇంకా కొంత ఇంట్రెస్టింగ్గా ఏది బుక్స్ ఎలా రాయాలి, రైట్, ఏతో మనం ఎలా సంపాదించాలి, అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. బట్ బేసిక్ ఏంటంటే ఇది ఎల్టీ కోసం మనం స్పెసిఫిక్గా తయారు చేసుకున్న మాడ్యూల్ అనమాట. ఓకే. ఇక్కడ చూడండి. కాబట్టి ఇక్కడ మీకు అసలు ల్యాబొరేటరీ సైన్స్లో ఏమేమి ఉంటాయి, హెమటాలజీ అంటే మనకు ఉండే బ్రాంచెస్, హెమటాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఇమ్యునాలజీ. ఓకే. తర్వాత కామన్ టెస్ట్ ప్రొఫైల్స్ ఏమేమి ఉంటాయి, మనం రెగ్యులర్గా చేసే టెస్టులు, సిబిపి, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్. ఓకే. అంటే ఏమేమి ఉంటాయి ఏ బ్రాంచ్లో. ఇప్పుడు హిస్టోపెథాలజీ ఉంది, ఏం చేస్తారు హిస్టోపెథాలజీలో.
ఇప్పుడు మీరు కొంతమంది అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేస్తున్నాము మేము ఎల్టీలో. అక్కడ ఏ వర్క్ ఉండదు. హిస్టోపథాలజీ అని తెలీదు, సైటాలజీ తెలీదు, పారాసైటాలజీ తెలీదు, రైట్? ఇమ్యునాలజీ తెలీదు. ఏ టెస్ట్ ఏందో కూడా కొంతమంది తెలీదు. కాబట్టి ఏంటంటే ఏ డిపార్ట్మెంట్‌లో ఏ టెస్ట్‌లు ఇప్పుడు మైక్రోబయాలజీ ఉంది. కల్చర్ అండ్ సెన్సిటివిటీ దేని కింద వస్తుంది? మైక్రోబయాలజీలో వస్తుంది. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ దేని కింద వస్తుంది? బయోకెమిస్ట్రీలో వస్తుందా? లేకపోతే మైక్రోబయాలజీలో వస్తుందా? లేదా పెథాలజీలో వస్తుందా? ఐడియా ఉండదు. కాబట్టి ఏంటంటే మీకు ఏ బ్రాంచెస్ ఉంటాయి, ఏ బ్రాంచ్‌లో ఏమేమి టెస్ట్‌లు వస్తాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రొఫెషనలిజం. అంటే మన ల్యాబ్ మెడిసిన్‌లో ఒక ప్రొఫెషనలిజం అనేది ఉంటది. నేను మీకు చెప్తాను అది. అంటే ఇది ఒక మంచి ప్రొఫెషన్ ఇది. కాకపోతే ఏంటంటే ఏదో అంటారు చూసారా? ఆహ్, అన్‌సంగ్ హీరోస్ అంటారు. అవునా? అంటే కనిపించని హీరోలు. మన హీరోలమే కానీ కనిపించం. ఎక్కువ మనకు అంటే అదుండదు. ఎక్స్‌పోజర్ అనేది మనకుండదు. ఓకే. ఇప్పుడు కరోనా టైంలో చూడండి. టెస్ట్‌లు ఎవరు చేశారు? మనమే చేసినాం. అక్కడ కరోనాలో డాక్టర్స్ కన్నా గూడా నర్సెస్ కన్నా గూడా అన్‌సంగ్ హీరోస్ అంటే మనమే. అంటే ఒక గుర్తింపు లేనటువంటి హీరోలం మనం. కరోనా టైంలో. అవునా? కాదా? సో, ఎంత రిస్క్ చేసాం చెప్పండి? అది. సో, ఆ ప్రొఫెషనలిజం అంటే మన డిగ్నిటీ ఏంటి? ఓకే. మన ప్రొఫెషన్‌లో మనకుండేటువంటి వాల్యూ ఏంటి? సో, అంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్. మనకెలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ల్యాబ్ టెక్నీషియన్స్‌కి. దెన్ ఫ్యూచర్ ఆఫ్ లాబొరేటరీ మెడిసిన్. డిజిటల్ ఏఐ గాని, లేదంటే ఏఐ ల్యాబ్స్ కానీ, ఇది మీకు ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఒక మాడ్యూల్‌లో కవర్ చేస్తాను. సో, ఇలా మనకేమేం డిపార్ట్మెంట్స్ క్లినికల్ కెమిస్ట్రీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ ఇవి. సో, ఇప్పుడు టెస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఏ టెస్ట్ అనేది చెప్పాను కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎఫ్‌టి తీసుకున్నాం. ఎల్ఎఫ్‌టికి ఏంటి? బ్లడ్ శాంపిల్ కావాలి. వీని పంక్చర్ 8-12 అవర్స్ వరకి ఫాస్టింగ్‌లో ఉండాలి. 6-24 అవర్స్‌లో రిజల్ట్ వస్తాయి మనకి. ఇలా అంటే టెస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ మోడ్యూల్ వచ్చేసి న్యూ మిషన్స్. లాబొరేటరీలో మనకు ఇప్పుడు ఉండేటువంటి కొత్త కొత్త మిషన్స్ ఏమేమి ఉన్నాయి? వాటి ఆటోమేషన్ ట్రెండ్స్ ఏంటి? తర్వాత స్మార్ట్ లాబొరేటరీ సెటప్ ఎలా చేయాలి? ఎంత కాస్ట్ అవుతది? ఇప్పుడు ₹1,00,00,000తో ల్యాబ్ పెట్టొచ్చు. 50,00,00,000తో ల్యాబ్ పెట్టొచ్చు. 100,00,00,000తో కూడా ల్యాబ్ పెట్టొచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఓకే. ఇదంతా లాబొరేటరీ సెటప్ దాని యొక్క కాస్ట్ ఎంత అవుతది? ఓకే. అవన్నీ కూడా నేను ఒక్కొక్క మిషను, దాని పేరు, దాని కాస్ట్, దాని యూజు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది. అంటే ఎక్విప్‌మెంట్ ఏంటి? దానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? దానికి స్టాఫింగ్ ఎట్లా చేస్తారు? ఎల్ఏఎస్‌తో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము? ల్యాబ్ వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ అంటారు. ఇదంతా మీకు సెకండ్ మాడ్యూల్‌లో కవర్ అవుతుంది. ఓకే. సో, ఇలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ కూడా. ఇప్పుడు రోబోటిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ గూడా ఉన్నాయి. అవును. నెక్స్ట్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్. హెల్త్ కేర్‌లో అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐలో మనకు టర్మినాలజీస్ ఉన్నాయి. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి, ఓకే. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంది. తర్వాత ఏఐ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? ఏఐ అంటే ఏంటి? ఆటోమేషన్‌కి, ఏఐకి, రోబోటిక్స్‌కి ఏంటి తేడా? ల్యాబ్ డయాగ్నోస్టిక్స్‌లో, రేడియాలజీలో, ప్రిడిక్టివ్ మెడిసిన్‌లో ఏఐని ఎలా వాడతారు? ఒకవేళ మనం ఏఐలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అంటే ల్యాబ్ ప్రొఫెషనల్స్‌కి రూట్ మ్యాప్ ఏంటి? అంటే అసలు ఎలా ఎళ్ళాలి? మనం ఏమేమి నేర్చుకోవాలి? సో, ఆ రోడ్ మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది. నెక్స్ట్ ఇదంతా గూడా మీకు ఏ ఎలా ట్రైన్ జేస్తాము? ఎలా టెస్ట్ చేస్తాము అనేది ఉంటుంది. ఇదంతా న్యూరల్ నెట్వర్క్స్. ఇందాక జెప్పాను గదా! బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరల్ నెట్వర్క్స్ సంబంధించినటువంటి నెట్వర్క్ టైప్స్ ఇవి. ఓకే. బ్రెయిన్ ఇది మన డీప్ లెర్నింగ్ కింద వస్తుంది. తర్వాత మాడ్యూల్ 4. మాడ్యూల్ 4లో ఏంటి? ఏఐ ఇంటిగ్రేషను, ఎల్ఏఎస్ ఇంటిగ్రేషను, క్వాలిటీ కంట్రోల్. పొద్దున్నే ఎవరో అడిగారు నాకు కాల్ జేసి. సార్ నాకు క్వాలిటీ కంట్రోల్ తెలియట్లేదు. అదేంటి నామ్ ఎలా పెడతారు? పాత్ ఎలా పెడతారు? కాలిబ్రేటర్స్ ఎలా జేస్తారు? మల్టీ కాల్స్ ఏంటి? అదొకసారి చెప్పమన్నారు. సో, ఇదేంటంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడేంటంటే మీకు ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ఉంది గదా! లాస్ట్ పాయింట్ చూడండి. ల్యాబ్ అక్రిడేషన్ బేసిక్ ఎన్ఏబీఎల్ ఉంది. ఎన్ఏబీఎల్ రూల్స్ ప్రకారం వెళ్తే మీకు ఖచ్చితంగా క్వాలిటీ కంట్రోల్‌లో మీకన్నీ తెలియాలి. రాండమ్ ఎర్రర్ అంటే ఏంటి? సిస్టమిక్ ఎర్రర్ అంటే ఏంటి? ఓకే. ల్యాబ్‌లో మీరు పర్ఫెక్ట్‌గా రిజల్ట్ ఇస్తున్నారా లేదా? మెషిన్ ఎలా పనిచేస్తుంది? అదంతా మీకు లాబొరేటరీ క్వాలిటీ కంట్రోల్ కింద వస్తుంది. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒకసారి. బట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి క్వాలిటీ కంట్రోల్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. అంటే ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకొని ఒక రోజులో కంప్లీట్ చేసేయొచ్చు మనం. ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఏంటి? ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఏంటి? ఎల్‌జీ చార్ట్ ఏంటి? ఓకే. సో, మీకు వెస్ట్‌గార్డ్ రూల్స్ ఉంటాయి. వెస్ట్‌గార్డ్ రూల్ ఏంటి? కొన్ని రియల్ లైఫ్ కేస్ స్టడీస్ గూడా చూద్దాం. హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్‌లో ఏఐని ఎలా వాడుతున్నారని చూద్దాం. నెక్స్ట్ ఇదంతా గూడా లాబొరేటరీ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటది? లెవీ జెన్నింగ్ చార్ట్ ఏంటి? ఓకే. సో, ఇది ప్రిడిక్ట్ ఒక్కొక్క సెల్‌ని ఇది చూడండి స్కాన్ చేస్తుంది. ఒక్కొక్క సెల్‌ని స్కాన్ చేసి అదేంటో దాని గురించి డీటెయిల్స్ ఇస్తుంది. ఇమేజ్‌ని ఐడెంటిఫై చేస్తుందనమాట. తర్వాత ఫిఫ్త్ మోడల్. ఇందులో వచ్చేసి మీకు స్టాటిస్టిక్స్ తర్వాత కొన్ని టూల్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా! డేటా అనేది తెలియకపోతే మనకేమీ రాదు. సో, డేటా గురించి మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు ల్యాబ్ ఫార్ములేషన్స్ ఉన్నాయి.
ఇప్పుడు టోటల్ ప్రోటీన్ ఉంది, ఆల్బుమిన్ ఉంది, గ్లోబులిన్ ఉంది, ఆల్బుమిన్ గ్లోబులిన్ రేషియో, లేదా ప్రోటీన్ ఎలక్ట్రోఫోర్సిస్ చేస్తున్నాము, లేదా థాలసీమియా ఉంది, ఇది హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోర్సిస్ చేస్తున్నాము. వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? హెచ్బిఏ1సి ఏంటి, ఓకే, హెచ్బిఏ ఏంటిది, హెచ్బిఎఫ్ ఏంటిది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వాటి ఫార్ములాస్ ఏంటి? మనకు రకరకాల ఫార్ములాస్ ఉంటాయి. నేను మీకు ఒక మంచి షీట్ ఇస్తాను, ఫార్ములాస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు హిమోగ్రామ్ తీసుకోండి, ఎంసీవి అంటే ఏంటి, ఎంసీహెచ్ అంటే ఏంటి, ఎంసీహెచ్సి అంటే ఏంటి, పీసీబీ ఏంటి, దానికి దీనికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే కొన్ని మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఆ క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ అన్నీ మీకు తెలియాలి. ఓకే, సో అది మనకు క్యాలిక్యులేషన్స్ ఫార్ములాస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఇంటర్ప్రిటేషన్ బట్ ల్యాబ్ రిజల్ట్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు ఒక పేషెంట్ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేస్తాము అంటే ఆ రిజల్ట్ చూసి ఆ పేషెంట్కి ఏం జబ్బు ఉందనేది మనం చెప్పగలం, దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం. దాంతోపాటు డేటా మేనేజ్మెంట్, ఓకే, తర్వాత డేటాబేసెస్ ఉన్నాయి లైక్ ఎక్సెల్ కానీ యాక్సెస్ కానీ, తర్వాత కొన్ని స్టాటిస్టికల్ ప్యాకేజెస్ ఉన్నాయి, సాస్ ఎలా ఉంటుంది సాస్ అనేది కూడా చూపిస్తాను. తర్వాత కొంత మీకు బేసిక్ స్టాటిస్టిక్స్ కూడా తెలియాలి, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, నార్మల్ రేంజ్ అంటే ఏంటి, పీ వాల్యూ అంటే ఏంటి, ప్రాబిలిటీ వాల్యూస్, తర్వాత డేటా విజువలైజేషన్, రిపోర్టింగ్. సో ఇదంతా మనకి మాడ్యూల్ 5లో కవర్ అవుతుంది ఇదంతా కూడా. ఓకే, సో ఈ డేటా అనాలిసిస్లో మనం నంపై, పాండా, స్మార్ట్ ప్లాట్లు, స్కైపై, సైకిట్ లెర్న్ ఇవన్నీ కూడా యూస్ చేస్తాం అనమాట పైథాన్లో. ఓకే, సో ఇదంతా కూడా రిపోర్టింగ్, ఇలా ఉంటుంది రిపోర్టింగ్. మీకు తెలుసు కదా ఎల్జే చార్ట్స్, ఇవన్నీ రిపోర్టింగ్ ఎలా చూడాలి. దాని తర్వాత మాడ్యూల్ 6 ఉంటుంది. మాడ్యూల్ 6లో ఇక్కడ మనకి ఎక్కువ స్టార్ట్ అయ్యేది ఏ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి. ఇక్కడ మనం ఎల్ఎల్ఎంస్ అని వాడతాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని వాడతాం. ఇప్పుడు మనం చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీ లార్జ్ లాంగ్వేజ్ మోడలే. ఓకే, షార్ట్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను. ఓపెన్ ఏఐ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఏంటి, వాటి యొక్క ఇంట్రడక్షన్, అవి ఎలా పనిచేస్తాయి, ఓకే, వాటి వెనకాల ఏముంటుంది ఇంజనీరింగ్ అనేది. ఇందాక చెప్పాను మీకు ప్రాంప్ట్ ఇంజనీర్ అని చెప్పేసి. ఓకే, ఎలా మనం ప్రాంప్ట్ చేస్తాము, ఏఐని మనం కరెక్ట్గా ఏ విధంగా క్వశ్చన్ అడిగితే అది కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది, దాన్ని ఎలా ప్రాంప్టింగ్ చేయాలి. తర్వాత జనరల్ ల్యాబ్ ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి, క్లినికల్ సమ్మరీస్ ఎలా రాయాలి, ఎస్ఓపీస్ ఆటోమేటిక్గా ఎలా బిల్డ్ చేయాలి మనం. ఓకే, ఇదంతా మాడ్యూల్ 6లో కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదన్నీ చార్ట్ బాట్స్ ఉంటాయి. నేను మీకు ఈ చార్ట్ బాట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకటి 2 చార్ట్ బాట్స్ కూడా మనం క్రియేట్ చేసి చేయొచ్చు. చార్ట్ బాట్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాబ్ మెయింటైన్ చేస్తున్నారు, అవునా, మీరు ల్యాబ్ మెయింటైన్ చేస్తున్నారు, మీకు ఈరోజు ఒక 500 మంది పేషెంట్ వచ్చారు, రైట్. వచ్చినప్పుడు 500 మంది పేషెంట్ డేటా అంతా మీరు దాంట్లో ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత మీకు ఒక బాట్ పెట్టండి, బాట్లో మీకు క్వశ్చన్ అడగండి, క్వశ్చన్ అడగగానే ఆన్సర్ ఇస్తుంది. ఈరోజు ఎంతమంది మేల్ వచ్చారు, ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఈరోజు ఎంతమంది ఫీమేల్ వచ్చారు, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈరోజు ఎన్ని హిమోగ్లోబిన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఈరోజు జరిగిన టెస్ట్లో ఇన్ఫర్మేషన్ అంతా బాట్లో పెట్టేస్తే మీరు ఏ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. అలా మనం బాట్స్ కొన్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, నేను మీకు చూపిస్తాను. ఈ బాట్స్లో ఏంటంటే చాట్ బాట్స్ ఉంటాయి, ఫోన్ బాట్ ఉంటుంది, వాట్సాప్ బాట్ ఉంటుంది, వీడియో బాట్ ఉంటుంది, రైట్. రకరకాల బాట్స్ ఉంటాయి, టెలిఫోన్ బాట్ అని, ఇలా రకరకాల బాట్స్ ఉంటాయి. సో బాట్స్ ఎలా తయారు చేయాలి, ఇదంతా కూడా మనకి ఏజెంట్ లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట ల్యాబ్లో. ఓకే, ఇప్పుడు ఈ బాట్ వల్ల ఉపయోగం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక స్కూల్ రన్ చేస్తున్నాం, ఓకే, లేదంటే ఒక చిన్న స్కూల్ పెట్టాను. ఓకే, ఒక 10వ తరగతి వరకు ఒక స్కూల్ పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఒక బాట్ తయారు చేసిన, లేదంటే ఒక రిసెప్షనిస్ట్ పెట్టాను అనుకోండి. ఎవరో పిల్లవాడిని అడ్మిట్ చేయడానికి కాల్ చేశాడు రిసెప్షనిస్ట్కి. కాల్ చేసి ఏమన్నాడు, ఎక్కడండి మీ స్కూల్ అడ్రస్ అంటే ఆమె చెప్పాలి. మీ దగ్గర 10th క్లాస్ ఉందా అంటే చెప్పాలి. 10th క్లాస్ ఫీజు ఎంత అంటే ఈమె చెప్పాలి, రైట్. ఎన్ని పీరియడ్లు ఉంటే చెప్పాలి. 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎవరు చెప్తారంటే చెప్పాలి. అంటే ఈమె దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి, ఎంత పెద్ద బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈమె దగ్గర ఉండాలి. 10th క్లాస్లో మ్యాథ్స్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయని అడగొచ్చు ఎవడని, అప్పుడు ఆమె దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి, అవునా కదా. అంటే ఒక క్లర్క్ వాడు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈమె చెప్పగలగాలి, రైట్. సో అది ఈమెకు సాధ్యం కాదు, అంత ఉంటుంది కాబట్టి. ప్లస్ ఏంటి, ఒకేసారి 10 మంది కూడా ఫోన్ చేయొచ్చు. కాబట్టి ఏం చేస్తారు, ఇదంతా కాకుండా ఒక టెలిఫోన్ బాట్ అని ఒకటి తయారు చేస్తాం. ఆ టెలిఫోన్ బాట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ సిలబస్ ఉంటుంది కదా, అందులో పడేస్తాం, బాట్లో వేసేస్తాం. తర్వాత స్కూల్ అడ్రస్ వేసేస్తాం. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎంత ఫీజు అనేది దాంట్లో బాట్లో వేసేస్తాం. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా బాట్లో వేసేసి ఒక ఫోన్ నెంబర్, బాట్ నెంబర్ ఇస్తాం. అప్పుడు 10 మంది ఒకేసారి కాల్ చేస్తారు. చేసి 9th క్లాస్ ఫీజు ఎంత, లేదా 9th క్లాస్ తెలుగు ఎవరు చెప్తారు, ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆ బాట్ అనేది అందరికీ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇది వాయిస్లోనే ఇస్తుంది. వాట్ ఇట్ అంటే ఒకే ఫోన్కి 100 మంది ఒకేసారి కాల్ చేసినా కానీ అది ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. మనకు అప్పుడు క్లర్క్ని పెట్టుకోవాల్సిన పని లేదు కదా, ఓ రిసెప్షనిస్ట్ని పెట్టుకోవాల్సిన పని లేదు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన పని లేదు కదా, రైట్. అంటే ఈ వాయిస్ బాట్ అనేది ఒకటి మనం పెట్టుకుంటే చాలు, రైట్. అది
అన్ని పనులు చేసేస్తుంది. సో ఈ బాట్ అనేది కూడా నేను మీకు ఒక చిన్న బాట్ మనం ఒకటి తయారు చేసుకుందాం, ల్యాబ్ బాట్ కానీ ఏదన్నా చేసి చూపిస్తాను మీకు ఏంటని. తర్వాత ఇది 7th మాడ్యూల్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్. పైథాన్ ప్రోగ్రామింగ్లో మనకు బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. కానీ ఇది యాక్చువల్గా పైథాన్ నేర్చుకోవాలంటేనే మనకు ఆల్మోస్ట్ 6 నెలల వరకు టైం పడుతుంది. కాబట్టి ఇందులో నేను చెప్పేది ఏంటంటే పైథాన్ అనేది దాని ఓన్లీ బేసిక్స్, నేను నాకు తెలిసి ఒక 2 hours 3 hours బేసిక్స్ మాత్రమే నేర్పిస్తాను. ఒకవేళ నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది పైథాన్ డెవలపర్గా వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు దానికి ఒక సపరేట్ 3 months కోర్స్ ఉంటుంది పైథాన్ అనేది, అదే వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పైథాన్ అనేది ఇప్పుడు మనకు ఇంగ్లీష్ వచ్చు అనుకోండి, సైన్స్ చదవగలుగుతాం, సోషల్ చదవగలుగుతాం, మ్యాథ్స్ చదవగలుగుతాం, ఇంకేదైనా చదవగలుగుతాం. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీకు ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్, రైట్? అదే మీకు ఇంగ్లీష్ రాదు, అప్పుడు సోషల్ కూడా రాదు, ఎందుకంటే సోషల్ అంతా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది కదా, సైన్స్ అంతా కూడా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. అంటే అక్కడ మీడియం అనేది ఇంగ్లీష్, రైట్? అదేవిధంగా ఏంటంటే పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్, రైట్? ఈ లాంగ్వేజ్ అనేది తెలిస్తేనే ఈ ఏ టూల్స్ అవన్నీ మనం యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇవన్నీ బిల్డ్ చేయడం అనేది అంతా కూడా పైథాన్తో బిల్డ్ చేశారు. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీకు ఎంతవరకు పైథాన్ అంటే ఆ స్ట్రక్చర్ చూసి అర్థం చేసుకోవడం సరిపోతుంది. ఓకే, సో నేను ఆ 2 hours 3 hours పైథాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఇందులో నేను చెప్పాను కదా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయి, లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, ఇవి మనం చేద్దాం. ఓకే, ఇలా మనకి టైప్స్ ఆఫ్ లాజిస్టిక్ రిగ్రెషన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిస్టిక్ రిగ్రెషన్స్ ఉంటాయి. ఇవి నేను మీకు పైథాన్తో చేసి చూపిస్తాను. ఓకే, ప్రిడిక్షన్స్ ఇవన్నీ. తర్వాత మాడ్యూల్ 8 వచ్చేసి ఏజెంటిక్ ఏ అంటాం. ఇందాక చెప్పాను మీకు ఏజెంట్స్ ఉంటారు, నా వర్క్ అంతా ఏజెంట్స్ చేసేస్తారు, ఏ చెప్తే ఏం చేస్తారు, అది ఎలా చేస్తారు, అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే ఆటోమేటిక్ ఏఐ సిస్టమ్, అటానమస్ ఏఐ సిస్టమ్స్ ఉంటుంది, ఆర్ఏజీ అంటారు. ఓకే, సో ఈ ఆర్ఏజీ కానీ ఏజెంటిక్ ఏఐ కానీ వాటి యొక్క ప్రాజెక్ట్స్ ఎలా ఎలా ఏంటి అనేది మీకు ఇందులో 8 మాడ్యూల్లో చూపిస్తాను. ఓకే, ఇలా. సో ఇదంతా ఏజెంటిక్ ఫ్లో అంటాం. ఓకే, సో ఇది మనం సిలబస్. ఓకే, ఈ సిలబస్ వచ్చేసి మనం 30 hours ఇదంతా కంప్లీట్ చేసుకుందాం. క్లియర్, రైట్? తర్వాత ఇంకా మనం అంటే టైం లేదు కాబట్టి మెడిసిన్లో ఎలా వాడతాము ఏఐ, సో అదంతా మనం స్కిప్ చేద్దాము. ఓకే, సో ఇంకా నేను కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక అనుకున్నాం కదా ఏమేమి ఉంటాయి ఏఐ అని, ఏమేమి ఉంటాయి? చాట్ జీపీటీ అనేది ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ ఏఐ టూల్సే. ఇది చాట్ జీపీటీ, తర్వాత పర్ప్లెక్సిటీ అని ఒకటి ఉంది, క్లాడ్ అని ఒకటి ఉంది, క్లాడ్. ఓకే, నెక్స్ట్ గ్రాక్ అని ఒకటి ఉంది, ఇవన్నీ ఎల్ఎల్ఎంస్ అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉంటాం. తర్వాత గూగుల్ జెమినీ ఉంది, తర్వాత మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇలా మనకు రకరకాల ఇది కూడా నోట్బుక్ ఎల్ఎల్ఎం అని ఒకటి ఉంది, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో వీటిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. అయితే మనకు తెలిసి ఒక 5-6 ఉన్నాయి, అవునా కదా? కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ వర్క్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే నార్మల్ ఎల్ఎల్ఎంస్. అవి నార్మల్ కాకుండా ఇప్పుడు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇందులో చూడండి ఏజెంట్ జీపీటీ అని ఒకటి ఉంది. ఇదేం చేస్తుంది? టాస్క్ ఆటోమేషన్ చేస్తుంది. ఇది ట్యాక్స్లు పే చేయాలి, మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి, దానికి సపరేట్ ఒక టూల్ ఉంది, ఏప్రిల్ ట్యాక్స్ ఏ అని చెప్పేసి. ఓకే, ఏ పిచ్ డెస్క్ ఆటోమేషన్, ఇది ప్రెజెంటేషన్ ఏమైనా తయారు చేయాలి, దానికి బ్యూటిఫుల్ ఏ అని ఉంది. ఓకే, కోడింగ్ చేయాలి, దానికి బ్లాక్ బాక్స్ ఏ అని ఒక టూల్ ఉంది. అంటే ఇక్కడ చాట్ జీపీటీ లాగా చూడండి మీకు ఎన్ని టూల్స్ ఉన్నాయో. ఇవన్నీ డీప్ బ్రెయిన్, డ్రిఫ్ట్, డ్యూరబుల్. ఓకే, న్యూట్రిషన్ సంబంధించిన ఏఐ, ఈట్ దిస్ మచ్ అని ఒక ఏఐ ఉంది, ఆడియో ఏఐ 11 ల్యాబ్స్ అని ఒకటి ఉంది చూడండి, గ్రాక్, సెర్చ్ అండ్ చాట్ బాట్, హెల్త్ కేర్కి మనం వాడేది గ్లాస్ ఏఐ. ఓకే, చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ మెర్లిన్ ఉంది, మెర్లిన్ కానీ లేదా మిస్టల్ కానీ ఈ లాంగ్వేజ్ మోడల్స్. ఇప్పుడు మెర్లిన్ ఉంది, మీరు ఒక గూగుల్ ఈమెయిల్ ఉంది, అదే మన గూగుల్ మెయిల్ ఉంటుంది కదా, అదే జీమెయిల్. ఆ జీమెయిల్లో మీరు ఒక ఆన్సర్ రాయాలి, రిప్లై ఇవ్వాలి, ఆటోమేటిక్గా మీరు మెర్లిన్తో ఇచ్చేస్తుంది, రైట్? సో ఇది ఇలా మీకు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, దాదాపు 134 ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి ఒకటి. తర్వాత ఇంకొక షీట్ ఉంది, ఈ షీట్లో చూడండి నోట్బుక్ వెళ్ళాము, గ్రాక్, అన్నా సార్కి, ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 32 ఉన్నాయి చాట్ జీపీటీతో కలిపి. ఓకే, ఇవన్నీ కూడా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అవసరమయ్యేటటువంటి ఒక 17-16 ఉన్నాయి. పోస్టర్ మేకింగ్, వీడియో స్టోరీ టెల్లింగ్, ఫన్ లెసన్స్, క్విజెస్, స్టడీ మెటీరియల్ తయారు చేసుకోవడానికి. ఓకే, చూడండి ఎన్ని ఉన్నాయి.
ఇలా మీకు ఏఐ టూల్ కేపబిలిటీ. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. టెక్స్ట్ నుంచి ఆడియో కన్వర్ట్ చేయాలంటే ఏముంది? ఆడియో నుంచి వీడియో కన్వర్ట్ చేయాలంటే ఒక ఏఐ టూల్ ఉంది. టెక్స్ట్ నుంచి వీడియో కన్వర్ట్ చేయాలి అంటే మీరు ఒక చిన్న స్టోరీ చెప్పారు, అది వీడియో కన్వర్ట్ చేయొచ్చు. ఓకే. మీ ఇష్టమున్న హీరోలను పెట్టి ఆటోమేటిక్‌గా దాన్ని వీడియో చేసి ఒక మూవీలాగా కూడా చేసేయొచ్చు. నేను మీకు చూపిస్తా అవన్నీ కూడా. ఓకే. సాంగ్ క్రియేషన్. మీరు ఒక సాంగ్‌ని పాడొచ్చు. ఓకే. ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను. సాంగ్ ఎలా చేయాలనేది ఒక ఓన్‌గా మనం సాంగ్ కంపోజ్ చేస్తా అదే కంపోజ్ చేస్తుంది. దాంతో పాటు అదే పాడుతుంది కూడా. ఓకే. పీపీటీ క్రియేషన్, వీడియో జనరేషన్ ఇవన్నీ చేయొచ్చు. ఓకే. ఇలా ఫ్లో రైట్ ఇవన్నీ ఏఐ టూల్సే. చూడండి ఎన్నున్నాయో. నాకు తెలిసి ఇవి కొన్నే. రైట్. ఇంకా చాలా ఉన్నాయి. అయితే మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనం పలానా అంటే పలానా వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో, ఇంకొకటి ఒక చిన్న సక్సెస్ స్టోరీస్ కూడా చూడండి. ఏఐ టూల్‌ని ఇగో ఇన్నోవేకర్ అనేటటువంటి ఒక కంపెనీ. అభిషేక్ శశాంక్ అని చెప్పేసి ఫౌండర్. చూడండి. $3 బిలియన్+ సంపాదించాడు. రిఫ్రెష్ ఏఐ శ్రీనివాస్ ఎం అని చెప్పేసి. మిలియన్స్ ఆఫ్ క్లయింట్స్‌ని చేశాడు. 2.5 బిలియన్స్. ఓకే. ఇది యూనిఫోర్ అనే కంపెనీ. ఎల్ఓఏ $102 మిలియన్. 500 కోట్ల పైన హ్యాపీలో. మీకు తెలుసు హ్యాపీలో అని వస్తుంది. రిటైల్ అదే మన ఫుడ్ ఉంటది కదా! హ్యాపీలో అనేటటువంటి కంపెనీ. ఓకే. వాళ్ళు ఏఐని ఇన్వెంటరీ యూజ్ చేసి 500+ కోట్ల బ్రాండ్ ఇప్పుడు అది హ్యాపీలో అనేది. ఇన్ఫీడో. ఇలాంటి చాలామంది అంటే కొంతమందివి మనం రాసాం ఇక్కడ. ఓకే. సో, ఫ్రీలాన్సర్స్ ఉన్నారు కొంతమంది. అంటే యూట్యూబ్ ద్వారా 5-50 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి యూట్యూబ్‌లో. యూట్యూబ్ వీడియోలు కూడా మీకు ఎలా చేయాలి? ఇదంతా బేసిక్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. సో, ఇలా అంటే సక్సెస్ స్టోరీస్ చాలామంది ఉంది. ఏఐ యూజ్ చేసుకొని చేసేవాళ్ళు. రైట్. ఇంకొకటి ఇందాక మీకు చెప్పాను కదా! 1 సెకండ్ లెట్ మీ షో యూ. ఏ కంపెనీలు ఏమేమి వాడుతున్నాయని చెప్పాను కదా! ఏఐ అదొకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి. హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్‌లో ఐబీఎం వాట్సన్ హెల్త్, గూగుల్ డీప్ మైండ్, సిమెన్స్ హెల్త్ నీడ్స్, పాత్ ఏఐ, టెంపస్, బెబిలాన్ హెల్త్, బటర్‌ఫ్లై నెట్వర్క్, ఫిలిప్స్, జిబ్రా మెడికల్ విజన్, ఎన్‌లైటి ఇదంతా ఏఐ వాడుతున్నారు. తర్వాత ఫైనాన్స్ బ్యాంకింగ్‌లో జేపీ మోర్గాన్ ఇవన్నీ. రిటైల్ అమెజాన్, వాల్మార్ట్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎవరెవరు వాడుతున్నారు ఏఐ. ట్రాన్స్‌పోర్టేషన్ లాజిస్టిక్స్‌లో ఫెడెక్స్, ఊబర్ మొత్తం ఏఐనే. ఎనర్జీ యుటిలిటీస్ దీంట్లో ఏఐ. టెలికామ్‌లో ఏఐ. ఓకే. వోడాఫోన్ వీటన్నిటిలో భారతీ ఎయిర్టెల్, టీ మొబైల్ ఇవన్నీ ఏఐ. అగ్రికల్చర్ ఫుడ్‌లో గానీ, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ లైక్ ఇందాక చెప్పాను నెట్‌ఫ్లిక్స్ అని, యూట్యూబ్, డిస్నీ, ఓపెన్ ఏఐ, ఎడ్యుకేషన్ ఎడ్‌టెక్‌లో కోర్సెరా వాడుతున్నారు. ఖాన్ అకాడమీ తెలుసు మీకు. తర్వాత ఇన్స్యూరెన్స్ కంపెనీలు మెట్‌లైఫ్, ఏఐజీ, లీగల్ ఓకే. హ్యూమన్ రిసోర్సెస్, రియల్ ఎస్టేట్, సెక్యూరిటీ సర్వేలెన్స్, ఏఐఎంఎల్, డీఎల్ ఇంకా డిఫరెంట్ అంటే క్రాస్ కంపెనీ చాలా ఉన్నాయి. ఓకే. చూడండి. అసలు దేర్ ఇస్ నో ఎండ్ అన్నమాట. చూడండి ఇన్ని కంపెనీలు చూడండి. ప్రతి యాక్టివ్ ట్రాక్, ఎంప్లాయీ ప్రొడక్టివిటీ ట్రాకింగ్. అంటే ఈరోజు ఎంప్లాయీస్ వచ్చి పని చేసిపోయారు. వాళ్ళు ఎంత పని చేశారు? ఏంటి? వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంతవరకు ఉంది? లేదనేది ఒక యాక్టివ్ ట్రాక్ అనేది ఒకటి ఉంటుంది. అది ఇన్‌స్టాల్ చేస్తే ఏ ఎంప్లాయీ ఏం పని చేశాడు? వాడొచ్చి జస్ట్ టీ తాగిపోయాడా? టైమ్ పాస్ చేసి ఎళ్ళాడా? బాతకాన్ని చేసి ఎళ్ళాడా? అన్నీ తెలిసిపోతాయి. ఇలా అన్ని ఏఐ టూల్స్ అన్నీ జెమినీ. సో, ఇలా మనకు డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు. ఇలా. సో, ఇదే కాకుండా హ్యాండ్ రైటింగ్ నుంచి టెక్స్ట్, స్టోరీ రైటింగ్ అసలు చాలా ఉన్నాయి. అసలు మీకు అంటే నాకు తెలిసి 1 అవర్ సరిపోదు. పోడ్‌కాస్ట్ కూడా చేయొచ్చు. ఓకే. బుక్స్ పబ్లిష్ కూడా చేయొచ్చు. మీరేమైనా బుక్స్ పబ్లిష్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. నేనొక ఖాళీగున్నాను. ఒక మంచి బుక్ రాద్దాం అనుకున్నాను. నాకు తెలీదు ఎలా రాయాలి. ఇదిగోండి ai.publishing.comకెళ్ళండి. ఓకే. సో, మీకిక్కడ బుక్ పబ్లిష్ చేయొచ్చు. లేదా చాలా ఉన్నాయి. బుక్ మేకర్ అని ఉంటుంది. ఇదేదో ఎర్రర్ వచ్చింది. ఇదిగోండి బుక్ మేకర్. ఇ ఇదిగోండి మీకు ఇష్టమున్న బుక్ రాయొచ్చు మీరు. ఓకే. రాయొచ్చు. దీన్ని పబ్లిష్ చేయొచ్చు. మార్కెట్‌లో అమ్మొచ్చు. మంచి రైటర్ కావచ్చు. గాట్ ఇట్. పోడ్‌కాస్ట్‌లు చేయొచ్చు. ఇందాక చెప్పిన బాట్స్ ఉన్నాయి. బాట్స్ తయారు చేయొచ్చు. మీకు మంచిగా నేర్చుకుంటే ఒక కంపెనీకి ఆటోమేషన్ కంప్లీట్‌గా చేయొచ్చు. లేదా మీరు ఒక చిన్న కోర్స్ చేయాలి. ఇప్పుడు నేను ఇది ఉంది గదా! ఇది ఆహ్, ఏఐ 30 డేస్ అన్నట్టుగా ఒక కోర్స్ పెట్టాను గదా! సో, ఇలా నేను ఒక ఓన్‌గా ట్యూటర్ ఏఐ అని ఉంటది. నా ఇష్టమున్న కోర్స్‌ని తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ట్యూటర్ ఏఐ అని ఒకటుంది. సైన్ ఇన్ చేసేసి ఆహ్,
అది ఆటోమేటిక్‌గా సిలబస్ ఇస్తది. ఏం చెప్పాలనేది చెప్తది. నోట్స్ ఇస్తది. అంటే మీరు ఓన్‌గా ఒక కోర్స్ కూడా మీరు తయారు చేసి దీన్ని ఆన్‌లైన్‌లో పెట్టొచ్చు. లేదా దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీకొక బుక్ ఉంది. ఓ 1000 పేజెస్ ఉంది. మీకు చదవడం చాలా బద్ధకం ఉంది. లేదంటే అంతా చదవాలా, మీకు టైం లేదు. దాంట్లో ఉన్న సారం మీకు తెలియాలి. ఓకే. ఏం జేయాలి? నోట్‌బుక్ ఎల్ఎల్ఎం ఉంటది. ఇదిగోండి నేను ల లైబ్రరీలో నేను కొన్ని కోర్సులు తయారు చేసుకుంటున్నా. ఇదిగోండి. ఇది చిన్న ఎగ్జాంపుల్. ఎసెన్షియల్ కేక్ మేకింగ్. కేక్ ఎట్లా తయారు జేయాలి? ఎళ్ళండి. దీనిలో ఫౌండేషన్స్ ఆఫ్ బేకింగ్, కేక్ వెరైటీస్, ఇంగ్రీడియెంట్ సెలక్షన్ ఇలా ఒక కోర్సే ఉందన్నమాట. ఓకే. మన ఇష్టం ఉన్న కోర్స్ మనం తయారు జేయొచ్చు. దాని ప్రైసింగ్ పెట్టొచ్చు. ఇప్పుడు చూడండి క్రియేట్ న్యూ కోర్స్. నేనిప్పుడు ఏం చేస్తాను, ఏఐ ఇన్ క్లినికల్ ల్యాబ్స్. క్రియేట్ కోర్స్ అన్నాను. ఇదిగోండి. ఆటోమేటిక్‌గా మీకు కోర్స్ ఒకటి జనరేట్ అవుతది. మొత్తం విత్ టాపిక్స్ ఏమేం చెప్పాలి, ఏంటి అనేది ఒక కోర్స్ జనరేట్ అవుతది. నేను ట్యూటర్ ఏఐ అంట. ఇది చూడండి. ఫౌండేషన్స్ ఆఫ్ ల్యాబ్స్. ఏఐ టెక్నిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా మేనేజ్మెంట్ అనలిటిక్స్, ఎన్హాన్సింగ్ డయాగ్నోస్టిక్ అక్యురసీ, ఎథికల్, రెగ్యులేటెడ్ ఫ్యూచర్ ట్రెండ్స్. ఇది ఉంది. స్టార్ట్ మాడ్యూల్. ఫస్ట్ మాడ్యూల్ ఏమేం చెప్పాలి, ఏమేం చాప్టర్స్ ఉంటాయి, ఏమేం నోట్స్, ఇలా మనకి అంటే ఆటోమేటిక్‌గా అది కోర్సెస్ కూడా ఇచ్చేస్తుంది. రైట్. మీది ఒక 100 పేజీల బుక్ ఉంది. అది మీకు కంటెంట్ అర్థం కాలేదు. లేదా 1000 పేజీల బుక్ ఉంది. కంటెంట్ మీకు అంతా చదవడానికి ఓపిక లేదు. రైట్. ఇదిగోండి. ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ క్లినికల్ ల్యాబ్స్ ఇదంతా. సో, అప్పుడేంటి ఎల్ఎల్ఎం, నోట్‌బుక్ ఎల్ఎల్ఎం అంటారు. అది మొత్తం చేసి మీకు ఆడియో రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఇది ఉందని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఓకే. అంటే మైండ్ మ్యాప్ కన్వర్ట్ చేస్తది. ఇలా మనకి ఆర్టికల్ రైటింగ్ ఉంది. బ్లాగ్స్ ఉన్నాయి. కొన్ని బ్లాగ్ క్రియేషన్ ఉంది. ఓకే. తర్వాత ఏమంటారు వెబ్‌సైట్ బిల్డ్ కూడా చేయొచ్చు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఓన్‌గా వెబ్‌సైట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ ఏఐ టూల్స్ యూజ్ చేసి మనం ఓన్‌గా ఆహ్, చేయొచ్చు. ఇది వెబ్‌సైట్స్ బిల్డింగ్ అనేది చేయొచ్చు మనం. ఓకే. సో, ఆటో కరెక్షన్ జేయొచ్చు, సాంగ్స్ రాయొచ్చు, స్టోరీ టెల్లింగ్ జేయొచ్చు. ఒకటని గాదు. వీ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకే. సో, యాహ్! సో, హ్మ్. ఆల్రెడీ యాహ్! 1 అవర్ దాటింది. బట్ ఓకే. మీకు బేసిక్స్ కూడా నాకు తెలిసి 1 అవర్‌లో చెప్పలేకపోయానులే గానీ, హ్మ్. నాకు తెలిసేంటంటే బేసిక్ అసలు ఏఐ అంటే ఏంటి? తర్వాత మన చెప్పుకునే సిలబస్ ఏంటి? ఓకే. దీన్ని మనం లాబొరేటరీలో ఎలా యూజ్ చేస్తారు అనే బేసిక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే. సరే ఎనీవే మనకు 30 అవర్స్ ఉంది కాబట్టి, ఈ 30 అవర్స్‌లో వి కెన్ కవర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. నేను అన్నీ చూపిస్తాను మీకు. మీకెలా ఉంటుందంటే 30 అవర్స్ తర్వాత మీకు ఏఐ మీద మీకు ఎంత గ్రిప్ వచ్చింది? కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెఫినిట్‌గా పెరిగిపోతాయి. ఇప్పుడేంటంటే చాలా మంది క్వెషన్స్ అడిగితే మనం ఆన్సర్ చేయలేము. అవునా? అదే మీరు 30 డేస్ తర్వాత అప్పుడు మీ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ గాని, లేదంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, లేదా మీ ఫోన్‌లో ఉన్న యాప్స్ గూడా మారిపోతాయి మీకు. డెఫినిట్‌గా మారిపోతాయి. ఓకే. సో, అది ఆహ్, యాహ్! ఈరోజు డెమో. ఇది చూడండి మీకు కొన్ని ఐడియాస్ గూడా జెప్తాను. అంటే ఏఐని ఉపయోగించి ఏఐతో మనం మనీ ఎర్న్ జేయొచ్చు. ఇదిగోండి చిన్న పెట్టాను చూడండి. ఏఎస్ ప్రాంప్ట్స్ మ్యాస్‌బెర్రీ. గ్రాఫిక్ డిజైన్ జేయొచ్చు. వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. కంటెంట్ క్రియేట్ జేయొచ్చు. సోషల్ మీడియాలో ప్లానింగ్ జేయొచ్చు మీరు. క్యాలెండర్, ప్రొడక్టివిటీ జేయొచ్చు. వెబ్‌సైట్ బిల్డింగ్ జేయొచ్చు. తర్వాత లీడ్ జనరేషన్ జేయొచ్చు. లీడ్ జనరేషన్. ఓకే. నెక్స్ట్ 50 ప్లస్ ఫ్రీలాన్స్ గిగ్ ఐడియాస్ ఉన్నాయి. 1000 ప్లస్ ఏఐ ప్రాంప్ట్స్ ఉన్నాయి. 200 ప్లస్ ఐడియాస్ చాట్‌జీపీటీతోని మనం ఎన్నో చేయొచ్చు. యాహ్! మీకు చెప్పాను గదా! కొన్ని లాబొరేటరీ నేనొకసారి చూపిస్తాను. బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఏఐతోని చాలా సంపాదించొచ్చు మనం. మీకొక చిన్న చాట్‌జీపీటీ చూపిస్తాను. ఇందులో మనకు పేషెంట్ ఒక ప్రొఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిపిడ్ ప్రొఫైల్ ఉంది. అంటే ఒక లాబొరేటరీ రిజల్ట్ తీసుకున్నాం. అంటే మీకు జస్ట్ చూపించడానికి. ఇది డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్. ఇదొక పేషెంట్ రిపోర్ట్. ఆ పేషెంట్ పేరు ఏం పేరు? ఎవరో అరవింద్ యాదవ్. లిపిడ్ ప్రొఫైల్ ఉంది. ఓకే.
ఇది వాళ్ళిచ్చినటువంటి రిజల్ట్. ఇది మనం నిజంగా చూడాలంటే తలనొప్పి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్క వాల్యూ చూసి, ఆ నార్మల్ రేంజ్ చూసి తక్కువుందా, ఎక్కువుందా ఇది పెద్ద హెడేక్. ఇది మనం ఇన్ని సంవత్సరాలు ఈ ల్యాబ్‌లో పనిచేసినా ఒక్కొక్కటి చూడాలంటే మనకి హెడేకే. అంతే కదా! హిమోగ్లోబిన్ చూడాలి ఇవంతా హెడేకే. చూసి వాడు మనకు పంపిస్తారు అప్పుడప్పుడు. సార్ మా రిపోర్ట్స్ పెట్టినా ఏముందో ఒకసారి చూడరా అని అడుగుతారు. అడిగితే ఇదంతా చూసి మనకు ఒక హాఫ్ అన్ అవర్ దండగ. అవునా కాదా? కాబట్టి ఇదేంటి? దీన్ని మనం చాట్‌జీపీటీకి లోడ్ చేద్దాం. సో, ఈ చాట్‌జీపీటీ తీసుకుందాం. అవునా? సో, దీన్ని లోడ్ చేసేద్దాం. సో, పేషెంట్ రిపోర్ట్స్ ఇదేంటి లిపిడ్ ప్రొఫైల్ గదా! సరే. అంటే అన్నీ ఉన్నాయి దీంట్లో. దీన్ని నేను ఈ చాట్‌జీపీటీకి ఏసేస్తున్నాను. ఏసి అడిగేస్తాననమాట ఇంకా. దీని గురించి చెప్పాను. ఇదిగోండి లిపిడ్ ప్రొఫైల్ ఇచ్చేసి ఇంటర్ప్రెట్ ద రిజల్ట్. ఓకే. ఇంకా మీకేం గావాలి? దీన్నే ప్రాంప్టింగ్ అంటారు. ఓకే. రిజల్ట్ ఇంటర్ప్రెట్ చేయండి. ఓకే. డిసీజ్ కన్ఫర్మేషన్ ఇంకా మీకు ట్రీట్మెంట్, దాని ట్రీట్మెంట్ ఏం తీసుకుంటారు? ప్రికాషన్ ఏం తీసుకోవాలి? ఓకే. ప్రికాషన్స్ తర్వాత హ్మ్, ఈటింగ్ హ్యాబిట్స్ ఓకే. లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎనీ అదర్ సజెషన్స్. ఇంకా మీరేమైనా సజెషన్స్ ఇస్తావా అని మనం అడిగాము. ఓకే. ఇప్పుడు చూడండి. అది ఆటోమేటిక్‌గా ఆ డాక్యుమెంట్ అప్పుడే చదివేసిందది. చూడండి. చదివేసి ఏం చెప్తుంది? కొలెస్ట్రాల్ 193 నార్మల్. ఇది నార్మల్. హెచ్‌డీఎల్ నార్మల్. ఎల్‌డీఎల్ నార్మల్. ఎల్‌డీఎల్ కొద్దిగా ఎక్కువుందని. నాన్ హెచ్‌డీఎల్ అయితే యూ హావ్ ఐసోలేటెడ్ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్. బార్డర్ లైన్‌లో హై ఎల్‌డీఎల్ ఉంది. నార్మల్ 100 నీది 146 ఉంది. కాబట్టి ఇంత రిస్క్ ఉంది. అథెరోస్క్లెరోసిస్ రిస్క్ ఉంది. హార్ట్ అటాక్ రిస్క్ కూడా ఉంది. ఓకే. స్ట్రోక్ రిస్క్ కూడా ఉంది. దీన్నేమంటారు ఈయనకున్న కండిషన్ డిస్‌లిపిడేమియా అంటారు. అంటే కొద్దిగా లిపిడ్ ఎక్కువుంది. తర్వాత ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లలో కూడా అది సెకండ్ పేజ్ ఏం చూపిస్తుంది? జాండీస్ ఉంటే ఒకవేళ మళ్ళీ మీరు ఫర్దర్‌గా చేయించుకోండి. ఎందుకంటే జాండీస్ ఉండే ఒకవేళ ఉంటే లేదంటే అవసరం లేదు. కిడ్నీ ఫంక్షన్ ఓకే. హైపర్ యూరికేమియా, బ్లడ్ షుగర్ ఇంటర్ప్రిటేషన్ అన్నీ ఇచ్చిన తర్వాత హిమోగ్లోబిన్ ప్రతి ఒక్కటి అన్నీ చూసింది చూడండి. చూసి ఫైనల్‌గా ఏమని ఇస్తుంది? ఆహ్, ఇది ఫ్రైడ్ ఫుడ్ తినకండి, రెడ్ మీట్ తినకండి. ఓకే. బటర్, ఘీ యాక్సెస్ లేదు. బేకరీ ఐటెమ్స్, ఓట్స్ తినండి, ఆల్మండ్స్ తినండి, వాల్‌నట్స్ తినండి. 30-45 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఎల్‌డీఎల్ 130 కన్నా ఎక్కువుందనుకో 3 నెలల తర్వాత అప్పుడు డాక్టర్‌లు స్టాటిన్ తెలుసు కదా మీకు. కొలెస్ట్రాల్ తగ్గడానికి స్టాటిన్ వాడుతున్నాం. అటోస్టాటిన్, అటర్వాస్టిన్ అవన్నీ. అది మొదలుపెట్టండి. ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది అంటే తలసేమియా అనేది ఏం లేదు. యూరిక్ యాసిడ్ కొద్దిగా ఎక్కువ మొత్తం ఎవ్రీథింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ స్మోకింగ్ బంద్ చేయండి, వెయిట్ కంట్రోల్ డైలీ ఓవరాల్ రిస్క్ ఏంటి అన్నీ ఇచ్చేస్తుంది. అంటే ఇది పెద్దగా ప్రాబ్లమ్ లేదు పేషెంట్ కాబట్టి ఇలా. ఓకే. ఇది కాకుండా మీకు ఈసీజీ ఇవ్వండి. ఇందాక చెప్పారు కదా ఎవరో ఎక్స్‌రే ఇవ్వండి. ఓకే. ఎక్స్‌రే కూడా ఈజీ. మీకు చిన్న ఎక్స్‌రే చూపిస్తాను మీకు. ఈసీజీ ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. అంటే ఒక చాట్‌జీపీటీ అనే కాదు. ఇంకా చాలా ఉన్నాయనుకోండి టూల్స్. దీన్ని ఎల్ఎల్ఎమ్స్ అంటారు. అసలు ఇంత టైప్ చేయడం గూడా అవసరం లేదు. ఇది మీరు మాట్లాడితే ఆటోమేటిక్‌గా రికార్డ్ గూడా అయిపోతుంది. మనం ఏదైతే మాట్లాడుతున్నామో దీన్నంతా అది టెక్స్ట్‌గా కన్వర్ట్ జేసి దాన్ని ఒక బుక్‌గా కన్వర్ట్ జేసి ఆటోమేటిక్‌గా మార్కెట్‌లో పెట్టేస్తది. ఇప్పుడు మనం ఏదైతే డెమో తీసుకున్నామో అంతా అది వాయిస్ అంతా గూడా బుక్ కన్వర్ట్ జేస్తది. ఓకే. అన్ని మోడల్స్ డెవలప్ అయ్యాయన్నమాట. ఓకే. సో, నేను ఏదైనా ఒకటి తీసుకుందాం. హ్మ్. ఒక చెస్ట్ ఎక్స్‌రే ఒకటి తీసుకుందాము. సరే ఇదొకటి తీసుకుంటాను. ఇది తీసుకున్నాను. ఓకే. సో, దీన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. అంటే ఇదేం చూపిస్తది? చెస్ట్ ఎక్స్‌రేకి ఏం చూపిస్తది? ఇదొక ఇది తీసుకుందాము.
ఇంటర్ప్రిట్ ద ఎక్స్రే. ఎక్స్రే పిఏ ఇది, పోస్టీరియో యాంటీరియర్ వ్యూ. కార్డియక్ షాడో అపియర్స్ నార్మల్, ప్లూరల్ ఎఫ్యూజన్ లేదు, న్యూమోథరాక్స్ లేదు, ట్రకియా నార్మలే ఉంది. సో ఇక్కడ ఏమనుంది, ఫైనల్గా హై ఫీవర్ ఉంటే డాక్టర్ని కలవండి, రైట్ లంగ్ కన్సల్టేషన్, న్యూమోనియా ఉండొచ్చు అనేది ఇస్తుంది. ఓకే, ఈ టీబీ అని మీరు ఏమైనా సస్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ టెస్ట్లు చేయించండి అని కూడా, స్ఫుటం, ఏఎఫ్బి, సిబినాట్, ఏటీటీ కూడా చేయించండి అని చెప్తుంది. ఒకవేళ నిజంగా అంటే ఇది బాగుంది ఎక్స్రే, ఒకవేళ టీబీ ఉన్న ఎక్స్రే ఉంటే మాత్రం అది ఎక్సలెంట్గా కొరిలేట్ చేసిస్తుంది. అంటే ఇది చార్ట్‌జీపీటీ అనేది ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్, అంటే అన్నీ చేయొచ్చు దీంట్లో. అలా కాకుండా ఓన్లీ ఎక్స్రే కోసమే సపరేట్గా మనకి ఇలాంటి ఒక మోడల్ ఉంది. ఓకే, అది ఇంకా పర్ఫెక్ట్ ఎక్స్రే అనమాట. ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ అని కామన్, అందరు వాడతారు, ఇది చార్ట్‌జీపీటీ అందరూ వాడతారు. అవునా, ఈ చార్ట్‌జీపీటీలోనే మళ్ళీ మీకు చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, జీపీటీస్లో ఇది క్యాన్వాస్ ఉంది, డాలీ ఉంది, ప్రెజెంటేషన్ ఉంది, ఎక్స్ప్లోర్ ఉంది. ఓకే, ఇలా కాకుండా మళ్ళీ మీకు సపరేట్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్రేల కోసమే కావాలి అంటే మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీపీటీలు చాలా రకాల జీపీటీలు ఉన్నాయి. జీపీటీ అంటే ఏంటి, జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్, అంటే దీని ముందు మనం ట్రైన్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇది ఉంది, క్యాన్వా ఉంది, స్కాలర్ ఏఐ, ఓకే, ఎక్స్పీడియా. రైటింగ్ కోసం ఇవి, ప్రొడక్టివిటీ కోసం ఇవి, రీసెర్చ్ అనాలిసిస్ కోసం మీరు ఇవి వాడుకోవచ్చు, ఎడ్యుకేషన్ కోసం ఇవి వాడచ్చు, లైఫ్ స్టైల్ కోసం ఇవి వాడచ్చు, ఏదైనా ప్రోగ్రామింగ్ రాయాలనుకున్నారు ప్రోగ్రామింగ్ కోసం ఇవి వాడచ్చు, కోడ్ కానీ జావా కానీ ఏదైనా రాయాలంటే ఆటోమేటిక్గా ఇది రాసేస్తుంది అనమాట. ఇంకా ఈవెన్ మన ఇవాళ రేపు కోడింగ్ కూడా రాయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా కోడ్ చేసేస్తుంది. కాబట్టి